సో ఈ గ్లోబలైజేషన్ కాన్సెప్ట్ మీద పీవైక్యూస్ ఎలా వచ్చినాయి, దాని ఇంపాక్ట్ అంటే మోస్ట్లీ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద గ్లోబలైజేషన్ ఆర్ రిలేటెడ్ టు ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ సొసైటీ, గవర్నెన్స్ అండ్ ఎకానమీ. సో గవర్నెన్స్ అంటే డే టు డే లైఫ్ మీద పరిపాలన ప్రభావం ఏ విధంగా గ్లోబలైజేషన్ చూపిస్తుంది. సో ఈ పీవైక్యూస్ డాటా క్రంచింగ్ చేసినప్పుడు వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇస్ బిట్వీన్ 2013 నుంచి 2025 13 years క్వశ్చన్స్ అనలైజ్ చేస్తే మొత్తం 16 క్వశ్చన్స్ ఉన్నాయి GS1 అండ్ GS3లో. సో మొత్తం సోషల్ ఇష్యూస్ అండ్ ఎకానమీకి రిలేటెడ్గా ఉండేటటువంటి అంశాలు. సో బ్రాడ్లీ లుకింగ్ ఎట్ దిస్ డేటా క్రంచింగ్, సో ఈ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ దిస్ ఈస్ ద డైమెన్షన్స్. సో GS1, 2 పేపర్స్ అలాగే సొసైటీ అండ్ ఎకానమీ సబ్జెక్టులు కవర్ చేసినటువంటి ఆస్పెక్ట్ ఇది. అంటే దిస్ ఈస్ ద క్వశ్చన్ పర్ ఇయర్ ట్రెండ్ ఇది. అంటే ఆన్ అన్ యావరేజ్ సంవత్సరం ప్రతి ఇయర్ 2 క్వశ్చన్లు అయితే గ్యారంటీగా ఉంటుంది. సో స్టార్టింగ్ విత్ 2013లో 2 క్వశ్చన్స్ వచ్చినాయి, 14లో మాత్రం 1 క్వశ్చన్ వచ్చింది. సో అట్లా 15లో మళ్ళీ 1 క్వశ్చన్ వచ్చింది. అంటే 14లో దర్ ఇస్ నో క్వశ్చన్ యాక్చువల్లీ, 15లో 1 క్వశ్చన్ వచ్చింది, 16లో 2 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే ఈ రకంగా కంపల్సరీగా అంటే మళ్ళీ ఇక్కడ చూస్తే 2020, 21, 22, 23 ఈ 4 years మళ్ళీ 1 క్వశ్చనే ఉంది. అండ్ ఫైనల్గా 2025లో క్వశ్చన్ ఏం లేదు, 2024లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో దీస్ ఆర్ ది సోషియో కల్చరల్ థీమ్స్ బిట్వీన్ 2013 to 2025 ఈ డైమెన్షన్స్ మీద, లైక్ గ్లోబలైజేషన్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ద కల్చర్, గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ ఆన్ ద విమెన్ ఆర్ జెండర్ పర్స్పెక్టివ్, globalization impact in relation to culture and diversity, culture and identity, identity culture అంటే meaning the identity of an individual, of a community, అలాగే ఐడెంటిటీ గ్లోబలైజేషన్, ప్లూరలిజం అండ్ డైవర్సిటీ, ఇలాంటి డైమెన్షన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. అలాగే సోషల్ ఇష్యూస్లోనే గ్లోబలైజేషన్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ది టెక్నాలజీ అండ్ ద రిసోర్సెస్ అనే అంశం కూడా అడిగారు. తర్వాత ఐడెంటిటీ రిలేటెడ్ టు ద కమ్యూనలిజం, మతానికి సంబంధించినటువంటి వ్యవహారం కమ్యూనలిజం అంటే, విమెన్ అండ్ మైగ్రేషన్, అండ్ తర్వాత కన్జ్యూమర్ కల్చర్. కన్జ్యూమర్ కల్చర్ అంటే ఈ వినియోగదారుల ప్రవర్తన మీద ఏ విధంగా గ్లోబలైజేషన్ ప్రభావం పడింది. సో దిస్ బార్ డయాగ్రామ్ ఈజ్ ఇండికేటింగ్ ద థీమ్స్ విత్ రిఫరెన్స్ టు ద GS3 పేపర్. GS థీమ్ 3 థీమ్ కేటగిరీస్ లైక్ క్లైమేట్ చేంజ్, గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ ఆన్ ద క్లైమేట్ చేంజ్, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత గ్లోబలైజేషన్ అండ్ ఎకానమీ మీద ఇంపాక్ట్, గ్లోబలైజేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ మీద, ఎటువంటి ఎంప్లాయ్మెంట్ మీద గ్లోబలైజేషన్ వల్ల జాబ్స్ పెరిగాయా తగ్గాయా అనేటటువంటి డైమెన్షన్లో క్వశ్చన్, గ్లోబలైజేషన్ అండ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ అంటే మనీ లాండరింగ్, గ్లోబలైజేషన్ వల్ల మనీ లాండరింగ్ ఏ విధంగా జరుగుతుంది, విచ్ ఈస్ కనెక్టెడ్ విత్ ద ఎకానమీ యాజ్ వెల్ యాజ్ మనీ లాండరింగ్ అనేది డైరెక్ట్గా మనకి ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి విషయం. అలాగే పబ్లిక్ ఫైనాన్స్ మీద గ్లోబలైజేషన్ ప్రభావం ఎలా ఉంది అండ్ RBI పాత్ర ఏంటి. సో సంవత్సరానికి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఇక్కడ చూపించినట్టుగా, ఇందాక గ్రాఫ్లో చూపించినట్టుగా 2013లో 2 క్వశ్చన్స్, 14లో క్వశ్చన్ లేవు, 15లో 1 క్వశ్చనే ఉంది, మళ్ళీ 16లో 2 క్వశ్చన్స్, 17లో 1 క్వశ్చన్, 18 1 అండ్ తర్వాత 19లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 20లో 1 క్వశ్చన్ వచ్చింది, మళ్ళీ 21లో 1 క్వశ్చన్, 22లో 2 క్వశ్చన్స్. సో 23, 24, 25 1 క్వశ్చన్ ఇచ్. అంటే బిట్వీన్ అక్రాస్ పేపర్ 1 అండ్ పేపర్ 3 ఈ గ్లోబలైజేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్. సో ఈ కాన్సెప్ట్స్ ఎలా ఉన్నాయి, థీమ్ ఫ్రీక్వెన్సీ అని. సో మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ రిలేటెడ్ టు ద సోషల్ కల్చర్ ఇన్ ద GS1, ఇండియన్ సొసైటీకి సంబంధించినటువంటివి. ఈ 13 సంవత్సరాలు 5 క్వశ్చన్స్ సోషల్ కల్చర్ మీద ఉన్నాయి. అంటే హౌ సొసైటీ ఈజ్ ఇంపాక్టింగ్, గ్లోబలైజేషన్ ఈజ్ ఇంపాక్టింగ్ ద కల్చరల్ బిహేవియర్ ఆఫ్ ద పీపుల్. అంటే ప్రజల సామాజిక సంస్కృతి పైన ఈ ప్రపంచీకరణ ప్రభావం ఎలా ఉంది అనేటటువంటి అంశం మీద 5 రకాల క్వశ్చన్లు వచ్చినాయి. అంటే ఈ ట్రెండ్ని అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్స్ ఎలా
ప్రెడిక్ట్ చేయొచ్చు, మనకు అర్థమవుతుంది. అలాగే గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ ఇన్ రిలేషన్ టు ద టెక్నాలజీ అండ్ ద సొసైటీ, అదొక 2 క్వశ్చన్లు వచ్చినాయి. ఎన్వైరన్మెంట్కి సంబంధించిన ఇంపాక్ట్ ఎలా ఉంది, పర్యావరణం మీద దాని ప్రభావం, గ్లోబలైజేషన్ ప్రభావం, ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మహిళలకు సంబంధించి ఉన్నాయి. అలాగే లోకల్ వర్సెస్ గ్లోబల్ ఐడెంటిటీ మీద ఉంది. విమెన్ ఇష్యూస్ మీద, సీనియర్ సిటిజన్స్కి సంబంధించి, అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ మీద గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ ఎలా ఉంది. అండ్ తర్వాత గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ మీద, ఎంప్లాయ్మెంట్ మీద, కంపెనీస్, ఇండియన్ కంపెనీస్ 2013లో ఇండియన్ కంపెనీస్ మీద గ్లోబలైజేషన్ ప్రభావం ఏ విధంగా చూపించబడుతూ వచ్చింది. సో సబ్జెక్ట్ వైజ్ ప్రెడిక్టబిలిటీ వెన్ యూ అబ్జర్వ్ దిస్, సో GS1 సొసైటీలో ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అంటే 18 క్వశ్చన్స్లో, అంటే ఆన్ అన్ యావరేజ్ ఎవ్రీ ఇయర్ 1 క్వశ్చన్ వేస్తారు. అలాగే GS ఎకానమీ, టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ ఇటువంటి వాటికి సంబంధించి మీడియం రేంజ్ ప్రెడిక్టబిలిటీ ఉంది, 1 every 2 years. అంటే ప్రతి 2 ఏళ్ళకి ఆన్ అండ్ యావరేజ్ అంటే 2 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఇప్పటిదాకా 13 ఇయర్స్లో ఒక 6 క్వశ్చన్స్ వచ్చినాయి ఈ గ్లోబలైజేషన్కి సంబంధించి పేపర్ 3లో. సో ఓవరాల్గా ఈ ఇన్పుట్ అనాలిసిస్ చేసినప్పుడు, సో వాట్ UPSC ఈజ్ ఫీడింగ్ ఇన్ టు ద క్వశ్చన్ బ్యాంక్ అంటే లైక్ ఐడెంటిటీ, globalization impact on the identity in relation to the local area, ethnic cultures, plural economy, plural society and communal system. Global norms versus Indian traditions, అంటే ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి విలువలకి భారతదేశ సాంప్రదాయాలకి మధ్య ఉన్నటువంటి ఒక వివాదాస్పదమైనటువంటి ఆస్పెక్ట్స్. తర్వాత హోమోజనైజేషన్ అండ్ హైబ్రిడైజేషన్ అనేది మరో డైమెన్షన్. ఇంపాక్ట్ ఆన్ వల్నరబుల్ గ్రూప్స్, అంటే ఈ వల్నరబుల్ గ్రూప్స్ అయినటువంటి ఉమెన్, చిల్డ్రన్, సీనియర్ సిటిజన్స్ వీళ్ళ మీద ప్రభావం ఎలా ఉంది. అలాగే టెక్నాలజీ సొసైటీ ఇంటరాక్షన్, మైగ్రేషన్, గ్లోబలైజేషన్ వల్ల మహిళల్లో మైగ్రేషన్ పెరుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే బిఫోర్ గ్లోబలైజేషన్ విమెన్ వర్ నాట్ ఫౌండ్ టు బి వెరీ మైగ్రెంట్ ఇన్ దేర్ యాక్టివిటీ. సో గ్లోబలైజేషన్ తర్వాత మహిళల్లో కూడా ఉద్యోగాల కోసం కావచ్చు, మ్యారేజెస్ విషయంలో కావచ్చు, ఏ రకంగా అయినా సరే మైగ్రేషన్ పెరిగింది. యూత్ మైగ్రేషన్ పెరిగింది, ఎడ్యుకేషన్ కోసం కానీ లేకపోతే ఉద్యోగాల కోసం కానీ. ఇంట్రా కంట్రీ మైగ్రేషన్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్, 2 రకాలుగా ఈ మైగ్రేషన్ అనేటటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి గ్లోబలైజేషన్ కారణంగా. ఇది డిఫరెంట్ డైమెన్షన్స్. సో ఆ ఇంపాక్ట్ గురించి ఎలా చదవాలి అనేది ఇవి డైమెన్షన్ అన్నమాట. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద గ్లోబలైజేషన్, కల్చర్ మీద ఇంపాక్ట్ ఏంటి, జాగ్రఫీ మీద ఇంపాక్ట్ ఏంటి, పర్యావరణం మీద, ఎన్వైరన్మెంట్ మీద ఇంపాక్ట్ ఏంటి, గవర్నెన్స్ అంటే పరిపాలన మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, గ్లోబలైజేషన్ వల్ల టెక్నాలజీ ప్రభావం ఎలా ఉంది, అండ్ తర్వాత సొసైటీ మీద ఇంపాక్ట్ ఎలా ఉంది. సో ఇవి సబ్ క్లాసిఫికేషన్ అనమాట. అంటే జాగ్రఫికల్ డైమెన్షన్ తీసుకున్నప్పుడు, గవర్నెన్స్ మీద తీసుకున్నప్పుడు దాంట్లో సబ్ క్లాసిఫికేషన్ ఎట్లా. గవర్నెన్స్ అంటే పరిపాలన, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పాలసీ హార్మనైజేషన్, గ్లోబల్ నార్మ్స్, రెగ్యులేషన్. సో ఇటువంటి డైమెన్షన్స్లో ఎన్వైరన్మెంట్ అండ్ తర్వాత ఈ సొసైటీ, హిస్టరీ, ఇటువంటి డైమెన్షన్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ బేస్ చేసుకుని ఇప్పుడు దాకా చేసినటువంటి డేటా క్రంచింగ్ బేస్ చేసుకుని హౌ వీ ప్రిడిక్ట్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద అనాలిసిస్ ఆఫ్ దిస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఈ గత సంవత్సరపు 13 ప్రశ్న పత్రాలను చూసినప్పుడు ఏ విధంగా మనం ప్రెడిక్షన్ చేయొచ్చు అని అంటే, ఫస్ట్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఏ డొమైన్. డొమైన్ అంటే ఏ డైమెన్షన్లో మనం, జాగ్రఫికల్ డైమెన్షన్, ఎకనామిక్ డైమెన్షన్, ఆ డొమైన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత యాడ్ ఏ గ్లోబలైజేషన్ ట్రిగ్గర్ పాయింట్, అంటే అది టెక్నాలజీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, లేకపోతే కమ్యూనికేషన్ కావచ్చు, అటువంటి ట్రిగ్గర్ పాయింట్ ఐడెంటిఫై చేయాలి. ఇన్సర్ట్ ఏ టార్గెట్ గ్రూప్. సో మోస్ట్లీ ద క్వశ్చన్స్ ఆర్ అబౌట్ ద విమెన్, సీనియర్ సిటిజన్స్, తర్వాత మైగ్రెంట్ లేబర్, యూత్, వీళ్ళు టార్గెట్ లేబర్, టార్గెట్ కమ్యూనిటీ అంటే టార్గెట్ గ్రూప్ అంటారు. సో ద పీపుల్ హూ ఆర్ వల్నరబుల్ సెక్షన్స్ ఇన్ ద సొసైటీ, సమాజంలో ఈ వల్నరబుల్ సెక్షన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత చూస్ ద డిమాండ్ వర్బ్ అంటే క్వశ్చన్లో అనలైజ్ అని ఉందా, లేకపోతే డిస్కస్ అని ఉందా, ఆర్ కమెంట్ అని ఉందా, అది డిమాండ్ వర్బ్ అని అంటారు. ఆ తర్వాత స్టెప్ 5 యాడ్ ఏ టెంపోరల్ కాంటెక్స్ట్. టెంపోరల్ అంటే టైమ్ ఓరియంటెడ్, కాంటెంపరీ డైమెన్షన్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఒక క్వశ్చన్ మనం ఐడెంటిఫై చేసేటప్పుడు, క్వశ్చన్ని ప్రెడిక్షన్ చేసేటప్పుడు అనుసరించాల్సినటువంటి స్టెప్స్ అనమాట, బేస్డ్ ఆన్ ద డేటా క్రంచింగ్.
ఇప్పటిదాకా చూపించినటువంటి ఆ డేటా క్రంచింగ్ ఆధారంగా ఈ డైమెన్షన్ తీసుకోవాలి. అంటే ఇప్పుడు చూపించినటువంటి ఆ 5 స్టెప్ మోడల్లోనే సపోజ్ ఇవన్నీ డైమెన్షన్స్, ఎన్విరాన్మెంట్, సోషల్ కల్చర్, లేకపోతే ఉమెన్ ఇష్యూస్, సీనియర్ సిటిజన్స్. వీళ్ళెవరు? ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అన్నాం. సో సీనియర్ సిటిజన్ అనేది ఒక టార్గెట్ గ్రూప్. సో ఆ టార్గెట్ గ్రూప్ గ్లోబలైజేషన్ ట్రిగ్గర్ అంటే అది మైగ్రేషనా, టెక్నాలజీయా, అది ట్రిగ్గర్ ఎలిమెంట్. సెలెక్ట్ ఏ డొమైన్, అది జాగ్రఫికల్ డైమెన్షనా, సోషల్ డైమెన్షనా, ఇది. ఆ తర్వాత చూస్ ద డిమాండ్ ఆఫ్ ద వర్బ్. కామెంట్ అనే అడిగే అవకాశం ఉందా, డిస్కస్ అనే అడిగే అవకాశం ఉందా, ఇది స్టెప్స్ అన్నమాట. అండ్ టెంపోరల్ కాంటెక్స్ట్ అంటే సమకాలీన అంశం, ఆ ఇష్యూ మీద ఉన్నటువంటి రీసెంట్ డైమెన్షన్. సో అట్లా ఈ ఆస్పెక్ట్స్ చూసినప్పుడు ఈ స్టెప్ 1లో ఉండేటటువంటి డైమెన్షన్ కల్చర్, సొసైటీ, ఐడెంటిటీ, GS1కి రిలేటెడ్గా వచ్చేటటువంటి ఏది డొమైన్ ఎలిమెంట్. GS3లో ఎన్విరాన్మెంట్, ఎకానమీ, టెక్నాలజీ, గ్లోబలైజేషన్, ఇది ఒక డొమైన్, బ్రాడ్ డొమైన్. స్టెప్ 2 యాడ్ ఏ గ్లోబలైజేషన్ ట్రిగ్గర్ అని, మైగ్రేషన్, కన్జ్యూమరిజం. ఇప్పుడు 2025లో కన్జ్యూమర్ బిహేవియర్ మీద క్వశ్చన్ వచ్చింది. లిబరలైజేషన్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, క్రాస్ బోర్డర్ ఫ్లోస్ అండ్ క్లైమేట్ ఇంపాక్ట్. స్టెప్ 3లో ఈ డైమెన్షన్, ఇది టార్గెట్ గ్రూప్. యూజువల్గా వల్నరబుల్ గ్రూప్స్ మీద గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది క్వశ్చన్స్ అన్ని డైమెన్షన్స్ అవే. అంటే ఉమెన్ మీద, ఎల్డర్స్ మీద, లేకపోతే యూత్ మీద, ఎథనిక్ కమ్యూనిటీస్ అండ్ కంపెనీస్ మీద, స్టేట్స్ మీద, హిమాలయన్ అండ్ కోస్టల్ స్టేట్స్. సో ఈ డెక్కన్ ప్లేటూకి యువతలు ఉన్నాయన్ని ఆ స్టేట్స్ మీద ఎలా ఉంటుంది గ్లోబలైజేషన్ ప్రభావం, తర్వాత హిమాలయన్ స్టేట్స్ మీద ఏ విధంగా ప్రభావం ఉండొచ్చు. ఒక జాగ్రఫికల్ డైమెన్షన్ కూడా ఆ రకంగా చూసుకోవచ్చు. స్టెప్ 4లో ఇది డిమాండ్ వర్బ్. క్వశ్చన్లో ఉన్నటువంటి డిమాండ్ వర్బ్ ఏంటి? ఎక్స్ప్లెయిన్, డిస్కస్, ఇవాల్యుయేట్, క్రిటికల్, ఎగ్జామిన్, జస్టిఫై. ఈ డైమెన్షన్తో క్వశ్చన్ ట్యాగ్ ఉంటుంది. సో స్టెప్ 5 ఈజ్ అబౌట్ యాడింగ్ ఏ టెంపోరల్ కాంటెక్స్ట్, అంటే టైం డైమెన్షన్. సో ఈ టైం డైమెన్షన్లో పోస్ట్ లిబరలైజేషన్, ప్రజెంట్ ట్రెండ్స్, న్యూ టెక్నాలజీ, రీసెంట్ మైగ్రేషన్ ప్యాటర్న్స్, అంటే రీసెంట్ డైమెన్షన్ చూసుకోవాలి. ఈ రకంగా అంటే సపోజ్ గవర్నమెంట్ పబ్లిష్ చేసే రిపోర్ట్లు, ఇవి రీసెంట్ డైమెన్షన్. వాటి ఆధారంగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి UPSC క్వశ్చన్ ఇస్తూ ఉంటుంది. ఆ రిపోర్ట్లో వల్నరబుల్ సెక్షన్ ఎవరున్నారు, సో దాని ఆధారంగా క్వశ్చన్ వస్తూ ఉంటుంది. దానికి మనం గ్లోబలైజేషన్ లింక్ చేసుకోవాలి. LGBT కమ్యూనిటీస్ మీద గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ ఏంటి, దానివల్ల LGBT కమ్యూనిటీస్కి బెనిఫిట్ కలిగిందా, నష్టం కలిగిందా, అలా రావచ్చు క్వశ్చన్. సో డిస్కస్ అంటాడు, అంటే వెదర్ ది LGBT హ్యాస్ గాట్ బెనిఫిటెడ్ ఆర్ ఎట్ ఎ లాస్ బికాస్ ఆఫ్ ది గ్లోబలైజేషన్. సో ఇటువంటి మైగ్రేషన్ ప్యాటర్న్స్, ఇటువంటివన్నీ రీసెంట్ డైమెన్షన్స్ అనమాట. సో ఈ గ్లోబలైజేషన్కి సంబంధించినటువంటి డైమెన్షన్స్ ఏంటో చూద్దాం. సో ఈ గ్లోబలైజేషన్ మీద మళ్ళీ మీకు ఎకానమీలో కానీ సొసైటీ క్లాసెస్లో కానీ డిస్కస్ చేస్తారు. సో ఇక్కడ మనం బ్రాడర్గా PYQ డేటా క్రంచింగ్ బేస్ చేసుకుని ఏ విధంగా డైమెన్షన్స్ని ఆలోచించాలి. యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ది లాస్ట్ క్లాస్ ఆల్సో దట్ డైమెన్షన్స్ ఆన్ ఎనీథింగ్ should be analyzed based on the prelims syllabus modules అంటే ఏవే ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ అంటే కంటెంపరీ డైమెన్షన్, ఆ తర్వాత హిస్టారికల్ డైమెన్షన్, ఆ తర్వాత జాగ్రఫికల్ డైమెన్షన్,
అండ్ తర్వాత ఎకనామిక్ డైమెన్షన్ అండ్ పొలిటికల్ అండ్ గవర్నెన్స్ డైమెన్షన్ అండ్ scientific and technological dimension, environmental dimension, and దీనికి ఒక ఎథికల్ డైమెన్షన్ కూడా యాడ్ చేసుకుంటే చాలు. సో విల్ హ్యావ్ ఎ కాంప్రిహెన్సివ్ అనాలిసిస్ ఆఫ్ ఎనీ ఇష్యూ బేస్డ్ ఆన్ దీస్ పర్స్పెక్టివ్స్. ఇప్పుడు ఏదైనా మీరు చదువుతున్నప్పుడు చదివేదానికి ఒక ఎండ్ ఉండట్లేదు, స్కోప్ డిఫైన్ కావట్లేదు అనిపించింది అనుకో, ఈ ఫార్ములా ఫాలో అవడమే, జస్ట్ ఇదే ఫార్ములా. ఈ ఫార్ములాలో ఏంది, జిఎస్ పేపర్ 1 సబ్జెక్టులు ఇవన్నీ. జిఎస్ పేపర్ 1 సబ్జెక్టులు అంటే ప్రిలిమ్స్లో ఏమున్నాయి, కంటెంపరీ అంటే కరెంట్ అఫైర్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. సెకండ్ చాప్టర్ హిస్టరీ, థర్డ్ చాప్టర్ జాగ్రఫీ, ఫోర్త్ చాప్టర్ ఎకానమీ, తర్వాత పాలిటీ అండ్ గవర్నెన్స్, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ 7 యూనిట్స్కి అడిషనల్గా ప్రిలిమ్స్లో లేని సబ్జెక్ట్ అయినటువంటి ఇంకో మేజర్ కోర్ సబ్జెక్ట్ అయినటువంటి ఎథిక్స్ని కూడా తెచ్చుకున్నాం. ఎథికల్ డైమెన్షన్ 8 రకాల కోణంలో, అంటే దీన్ని ఏమన్నాం, 360 డిగ్రీ అనాలిసిస్ అన్నాం. సో ఏ విషయాన్నైనా ఈ డైమెన్షన్లో కనుక నువ్వు అనలైజ్ చేస్తే దానికి ఒక స్కోప్ ఏర్పడుతుంది. అన్లిమిటెడ్గా వచ్చేస్తుంది ఏ విషయాన్ని కనుక మనం అనలైజ్ చేస్తున్నా కానీ ఎక్కువ సిలబస్ వచ్చేస్తుంది, ఎక్కువ కంటెంట్ వచ్చేస్తుంది, ఆర్ ఎక్కువ సర్చ్ ఐటమ్స్ వచ్చేస్తున్నాయి అనుకున్నప్పుడు, ఎక్కువ ప్రాంప్ట్స్ వచ్చేస్తున్నాయి అనుకున్నప్పుడు దాని స్కోప్ని డిఫైన్ చేసుకోవడానికి ఇది స్ట్రాటజీ అనమాట. పర్టికులర్గా ఈ ప్రాబ్లం మీకు ఎప్పుడు వస్తుంది అంటే జనరల్ ఎస్సే రాసేటప్పుడు వస్తుంది. జనరల్ ఎస్సే రాసేటప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి మొదలంటే ఇక్కడ మొదలు పెట్టాలి. ఇక్కడంటే ఏంటి, ఆ ఫస్ట్ పాయింట్ ఏది, కంటెంపరీ డైమెన్షన్. అంటే స్టార్ట్ ద ఎస్సే విత్ ఎ రీసెంట్ ఇష్యూ. ఏదైతే ఎస్సే రాస్తున్నామో ఆ ఎస్సేకి సంబంధించినటువంటి అంశాన్ని ఒక రీసెంట్ అంశంతో స్టార్ట్ చేయాలి, అది కంటెంపరీ. తర్వాత దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చెప్పాలి, ఆ ఇష్యూకి సంబంధించినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, దాని జాగ్రఫికల్ డైమెన్షన్, అనలైజ్ ద జాగ్రఫికల్ డైమెన్షన్, ఎకనామిక్ డైమెన్షన్, పొలిటికల్ డైమెన్షన్. వీటన్నిటిని పాజిటివ్ అండ్ నెగిటివ్ డైమెన్షన్లో చూసుకోవాలి. ప్రతిదాన్ని సానుకూల అంశాలు, ప్రతికూల అంశాలు అని చెప్తా చూడు అట్లా. సో ఒక 360 డైమెన్షన్ ఇది. ఈ పర్స్పెక్టివ్లో ఇప్పుడు సపోజ్ ఈ గ్లోబలైజేషన్కి సంబంధించినటువంటి విషయాలే చూస్తాయి. అంటే ఎలా ఉంటాయి ఈ గ్లోబలైజేషన్ పర్స్పెక్టివ్లో, ఏ రకంగా అనలైజ్ చేయాలి. సపోజ్ ఈ కంటెంపరీ డైమెన్షన్ అన్న కంటెంపరీ ఆస్పెక్ట్ రిలేటెడ్ టు గ్లోబలైజేషన్. ఇక్కడ కంటెంపరీ డైమెన్షన్లో మనకి 2 రకాల కాంట్రడిక్షన్స్ కనపడతాయి. ఒకటేమో దర్ ఈజ్ ఎ ట్రెండ్ ఆఫ్ డీగ్లోబలైజేషన్. సో ఈ గ్లోబలైజేషన్కి సంబంధించినటువంటి అంశాలు మీకు GS 1లో ఉన్నాయి, GS 3లో వస్తాయి, అండ్ మన దరిద్రం బాగుంటే GS 4లో కూడా ఉంటాయి. అలాగే PSIRలో ఈ గ్లోబలైజేషన్ సిలబస్ ఉంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో గ్లోబలైజేషన్ సిలబస్ ఉంది, సోషియాలజీలో గ్లోబలైజేషన్ సిలబస్ ఉంటుంది, మేబీ ఆంథ్రోపాలజీలో కూడా ఉండొచ్చు. సో ఈ డీగ్లోబలైజేషన్ అనేటటువంటిది ప్రజెంట్ ట్రెండ్. సో విచ్ వాజ్ స్టార్టెడ్ 2 decades ago. సో 2008లో స్టార్ట్ అయినటువంటిది ఇప్పుడు స్పీడప్ అయిందన్నమాట. ఈ డీగ్లోబలైజేషన్ అనేటటువంటి ట్రెండ్ అంటే ప్రపంచం అంతా ఒకవైపు ఏమో గ్లోబలైజేషన్ అని చెప్పి మనం బుక్స్లో చదువుకుంటున్నాం. ద బుక్స్ ఆర్ టీచింగ్ అస్ అబౌట్ ద గ్లోబలైజేషన్, బట్ ప్రాక్టికల్లీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఈజ్ డీగ్లోబలైజేషన్. అంటే వాస్తవంలో ఆచరణలో మాత్రం డీగ్లోబలైజేషన్ అనేటటువంటిది ప్రాక్టికల్గా జరుగుతున్నటువంటిది. సో దీనికి సంబంధించినటువంటి సింబల్స్ ఏంటి అంటే ద పీక్స్ ఆఫ్ డీగ్లోబలైజేషన్ హ్యాపెండ్ ఇన్ 2024-25. And first major trend happened in incident in between 2016-20. ఈ 2016-20 మధ్యకాలంలో జరిగినటువంటి బ్రెగ్జిట్ ద్వారా
ఈ డీగ్లోబలైజేషన్ ట్రెండ్ అనేది మేజర్ ట్రెండ్ అని చెప్తారు. సో ఫస్ట్ ఏమో 2008లో ఇది మొదలైందని చెప్పారు. ఈ బ్రెగ్జిట్ అంటే ఏంటి? యాజ్ మోస్ట్ పీపుల్ నో దట్ బ్రిటన్ ఎగ్జిట్ ఫ్రమ్ యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. యూరోపియన్ యూనియన్ అందరూ కలిసి ఒకే దేశంలాగా ఉండాలి, ఒకే పార్లమెంట్ ఉండాలి, ఒకే సివిల్ సర్వీస్ ఉండాలి, ఒకే కరెన్సీ ఉండాలి అని కొన్ని ఫార్ములాస్ పెట్టుకున్నారు. మాకు ఇవన్నీ వర్కౌట్ కావు, మేము సపరేట్గా ఉంటామని చెప్పి బ్రిటన్ ఆ యూరోపియన్ యూనియన్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది. సో అది నేషనలిజం అనమాట. అంటే కౌంటర్ నేషనలిజం, కౌంటర్ గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ అంటే ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అవ్వాలి ఫర్ ద పర్పస్ ఆఫ్ ద ట్రేడ్ అండ్ బిజినెస్ అండ్ ఎకనామిక్ యాక్టివిటీస్. సో వ్యాపారం కోసం, ఆర్థిక లావాదేవీల కోసం, అంతర్జాతీయ వ్యాపారం కోసం ప్రపంచ దేశాలన్నీ కలిసి ఉంటాయి. ఆ కలిసి ఉండేటటువంటి ప్రక్రియలో భాగంగా నీ కంపెనీ నా దేశంలో పెడతాను, నా దేశంలో తయారైన వస్తువులు నీ దేశంలో అమ్ముతాను. ఈ ప్రపంచం అంతా ఒకటే గ్లోబల్ విలేజ్ అని అన్నాం. అండ్ ఇట్ ఈస్ కాంట్రిబ్యూటెడ్ బై ది టెక్నాలజీ అండ్ స్పీడ్, ఫాస్టర్ కమ్యూనికేషన్ అండ్ ఫాస్టర్ ట్రావెల్. అంటే ఈ ఫాస్టర్ కమ్యూనికేషన్, వేగవంతమైనటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ, వేగవంతమైనటువంటి రవాణా వ్యవస్థ, అండ్ చీపర్ కమ్యూనికేషన్ అండ్ చీపర్ ట్రావెల్ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్స్ అనేవి చీప్ అయిపోయినాయి అండ్ ట్రావెల్ కూడా చీప్ అయింది. ఇప్పుడు ఒకప్పుడు 1997కి ముందు, అంటే ఇండియాలో 1991లో వచ్చింది గ్లోబలైజేషన్ అనేది, ఎల్పిజి అనేది. అండ్ అంతకన్నా ముందు నువ్వు ఒక ఫ్లైట్ ఎక్కాలి అంటే, ఒక సపోజ్ వైజాగ్ నుంచి హైదరాబాద్ రావాలి అంటే 7,000 రూపాయలు ఒక ఫ్లైట్. అది కూడా ఒక 1 మంత్ ముందు బుక్ చేసుకుంటే, అదో రోజు బుక్ చేసుకుంటే అది వేరే ₹1 కోటి అట్లా ఉంటుంది. అండ్ ముఖం మాడిపోయినటువంటి ఈ ఎయిర్ హోస్టెస్లు ఉంటారు, ఎక్కలేక చచ్చిపోతాం. అది వేరే, అది మళ్ళీ దాని రేసిజము, శాడిజం ఇవన్నీ అంటారు, అది పక్కకు పెట్టేస్తే ఓన్లీ ఎయిర్ ఇండియా మాత్రమే ఉండేది. కానీ 97 తర్వాత ఓపెన్ స్కై పాలసీ అనేది తీసుకొచ్చారు. ఆ ఓపెన్ స్కై పాలసీ కారణంగా ఏమైంది? మొత్తం దేశవ్యాప్తంగా ప్రైవేటైజేషన్ ఆఫ్ ద ఎయిర్లైన్స్. ఇండియన్ ఎయిర్లైన్స్ అనేది ఓన్లీ గవర్నమెంట్కి సంబంధించి ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎయిర్లైన్స్. మొత్తం సివిల్ ఏవియేషన్ అంతా కూడా ప్రైవేటైజేషన్ చేయబడింది. సో దానివల్ల మొదటిసారిగా 1997లో స్టార్ట్ అయినటువంటి ఓపెన్ ఎయిర్ స్కై పాలసీస్ కారణంగా ప్రైవేట్ కంపెనీలు ఎయిర్ ఆపరేటర్లుగా వచ్చారు. అఫ్కోర్స్ ఒరిజినల్గా అయితే ఎయిర్ ఆపరేటర్లు అనేది టాటా కంపెనీకి సంబంధించిందే, ఎయిర్ ఇండియా అనేది ప్రైవేట్ కంపెనీ. ఆ తర్వాత దాన్ని గవర్నమెంట్ నేషనలైజ్ చేయడం, ఓన్లీ గవర్నమెంట్ కంపెనీ మాత్రమే నడవడం 1997 వరకు. ఆ తర్వాత ఓపెన్ స్కై పాలసీస్ ద్వారా ప్రైవేట్ కంపెనీలు తీసుకొచ్చిన తర్వాత ఒక 5-6 కంపెనీలు వచ్చినాయి. ఇప్పుడు 15-20 కంపెనీల వరకు ఉన్నాయి, కొన్ని క్లోజ్ కూడా అయిపోయినాయి. అండ్ అటువంటి సందర్భంలో డెక్కన్ ఎయిర్లైన్స్ అని చెప్పి ఒక కంపెనీ వచ్చింది. ఈ డెక్కన్ ఎయిర్లైన్స్ అంటే ఆకాశవాణి హద్దులు అనే సినిమా చూపించాడు చూడు, దాని ఫౌండర్కి సంబంధించిన కథ అది. ఆ డెక్కన్ ఎయిర్లైన్స్ వాళ్ళు మొదటిసారిగా ₹1000 ఇచ్చారు. ఏది 7,000 కాదు, ₹1000 నువ్వు వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళు, తిరుపతి నుంచి హైదరాబాద్ రా కావాలంటే. సో ₹1000 ఇచ్చారంటే, అండ్ 3 నెలల ముందు నువ్వు బుక్ చేసుకుంటుంటే ఇక్కడ 7,000 పడుతుంది. ఇక్కడ ఇండియన్ ఎయిర్లైన్స్, డెక్కన్ ఎయిర్లైన్స్లో 3 నెలల ముందు బుక్ చేసుకుంటే రూపాయి టికెట్ అన్నాడు. షేర్ ఆటో కూడా అంతగా రాదు కదా, షేర్ ఆటో కూడా ₹10 ఇవ్వాలి మినిమం టికెట్. అటువంటిది ₹1కి ఇస్తాడు. కాకపోతే రూపాయి అనేది ఫ్లయింగ్ ఛార్జెస్, ఇంకో ₹999 అనేది అడిషనల్గా ఉంటుంది. ఆ ₹999 అనేది ఏంటి? ఈ ఎయిర్పోర్ట్ ఛార్జెస్, ఎయిర్పోర్ట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉంటాయి. అలా ఓవరాల్గా ₹1000కి టికెట్ వస్తుంది. సో ఇప్పుడు బస్ స్టాండ్లా ఉంటుంది మన ఎయిర్పోర్ట్. ఇంతకుముందు ఎయిర్పోర్ట్ అంటే అదే ఒక స్పేస్ మిషన్ లాగా ఉండేది, ఇప్పుడేమో బస్ స్టాండ్లా తయారైంది, స్పేస్ మిషన్ కాదు. సో దీనివల్ల ఏమైంది? ఉడేగా ఆమ్ ఆద్మీ అనే ఇంకో ప్రోగ్రామ్ తీసుకొచ్చారు కదా ఈ గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ కారణంగానే. ప్రతి టౌన్లోనూ, మేజర్ టౌన్లోనూ ఈ ఎయిర్పోర్ట్లు పెడుతున్నారు. ఎక్కువ మందిని ఎయిర్పోర్ట్ సివిల్ ఏవియేషన్ ఎంకరేజ్ చేస్తున్నారు. 2 టైర్ సిటీస్లోనూ అలాగే 3 టైర్ టౌన్స్లోనూ కూడా ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. టైర్ 3 సిటీస్ లాంటి బట్టి, అంటే లైక్ కర్నూలులో ఎయిర్పోర్ట్ ఉంది, ఇంకొంచెం ముందుకేస్తే కడపలో ఎయిర్పోర్ట్ ఉంది, కొంచెం ఆ పక్కకి అడుగేస్తే తిరుపతిలో ఎయిర్పోర్ట్ ఉంది, కొంచెం యువతలకి వెనక్కి అడుగేస్తే గన్నవరంలో ఎయిర్పోర్ట్ ఉంది, ఇంకో 4 అడుగులు పక్కకేస్తే విజయవాడలో ఎయిర్పోర్ట్ ఉంది. మరి తెలంగాణలో ఒకటే ఎయిర్పోర్ట్ ఉంది. సో ఇక్కడ కూడా ఇప్పుడు టైర్ 3 సిటీస్లో కూడా ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు మొదలైపోయినాయి. అంటే ఇంత విస్తృతంగా
సివిల్ ఏవియేషన్ వ్యాపారం పెరిగింది. అంటే దీని అంతటికీ కారణం ఏంటి అంటే గ్లోబలైజేషన్. అంత ప్రపంచవ్యాప్తంగా ఫాస్టర్ టూరిజం, ఫాస్టర్ ట్రావెల్, ఫాస్టర్ కమ్యూనికేషన్ దట్ కాంట్రిబ్యూటెడ్ టు ద గ్లోబలైజేషన్. సో ఇప్పుడేముంది, డీగ్లోబలైజేషన్ మొదలైంది. సో ఈ డీగ్లోబలైజేషన్ 2008లో స్టార్ట్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇక్కడేం జరుగుతుంది డీగ్లోబలైజేషన్లో? దెర్ విల్ బి డిజింటిగ్రేషన్ అండ్ నేషనలిజం అనమాట. నేషనలిజం అంటే ద వరల్డ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ, మై నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో ఆ మై నేషనల్ ఇంట్రెస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనే దానికి ట్రెండ్స్ ఏంటి అంటే మెగా ట్రెండ్ అండ్ మెగా ట్రెండ్. సో ఈ మెగా ట్రెండ్ అంటే ఈ మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేక్ ఇండియా గ్రేట్ అగైన్ లాంటి ట్రెండ్స్, బ్రెగ్జిట్ లాంటి ట్రెండ్స్ అనమాట. సో బ్రిటన్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ దట్. అలాగే టారిఫ్స్, యుఎస్కి సంబంధించినటువంటి టారిఫ్ వార్స్ కానీ అలాగపోతే ఈ గ్లోబల్ రీజనల్ వార్స్ కానీ. అంటే గ్లోబలైజేషన్ జరిగినప్పుడు వార్స్ ఉండకూడదు, వార్స్ ఉంటే గ్లోబలైజేషన్ ఉండదు, యుద్ధాలు జరగకూడదు. అండ్ యుద్ధాలు ఎప్పుడైతే జరుగుతాయో గ్లోబలైజేషన్ ట్రెండ్ పతనమవుతున్నట్టు లెక్క, డీగ్లోబలైజేషన్ జరుగుతున్నట్టు లెక్క. సో ఈ గ్లోబల్ రీజనల్ వార్స్ కానీ తర్వాత రీజనల్ గ్రూపింగ్స్ క్రియేటెడ్ బై ది థర్డ్ వరల్డ్ కంట్రీస్. అంటే థర్డ్ వరల్డ్ అనకూడదు ఇప్పుడు, అది థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని కానీ, లేకపోతే థర్డ్ వరల్డ్ కంట్రీస్ అంటే డెవలపింగ్ కంట్రీస్ అన్నట్టు. అండ్ ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ అని ఈ మధ్యకాలంలో అనడం మానేశారు. అంటే వీటి పేర్లు మారుతున్నాయి. డెవలపింగ్ కంట్రీస్ అని, బ్యాక్వర్డ్ కంట్రీస్ అని ఒకప్పుడు అనేవారు స్టార్టింగ్లో, 1945 ఆ స్టార్టింగ్లో, ఇమీడియట్లీ ఆఫ్టర్ ద సెకండ్ వరల్డ్ వార్. ద కంట్రీస్ ఇన్ ది గ్లోబల్ సౌత్ ఆర్ యూస్ టు బి నోన్ యాజ్ ది బ్యాక్వర్డ్ కంట్రీస్, వెనుకబడిన దేశాలు అనేవారు. ఆ తర్వాత మెల్లగా వీటిని డెవలపింగ్ కంట్రీస్ అనడం మొదలుపెట్టారు. అండ్ 2012 తర్వాత దే యూస్ టు బి కాల్డ్ యాజ్ ఎమర్జింగ్ ఎకానమీస్, ఎమర్జింగ్ మార్కెట్స్. అండ్ ఇప్పుడు దీన్ని గ్లోబల్ సౌత్ అనే పదం చాలా విస్తృతంగా ఉపయోగపడుతుంది. సో వీటిని గ్లోబల్ సౌత్ అనే పదం ఉపయోగించాలి, డెవలపింగ్ కంట్రీస్ అనకూడదు. డెవలపింగ్ కంట్రీస్ అన్నామంటే అన్నోడిని రేసిస్ట్ అంటారు. సో ఇది రేసిజం చూపించకూడదు. ఇంకా వీడు వెనకబడ్డోళ్ళు, లేకపోతే అభివృద్ధి చెందలేదు, అభివృద్ధి చెందుతున్నారు, ఇటువంటి ఏం లేవు. ఎవడు ఎప్పుడు అభివృద్ధి చెందుతాడో తెలియదు, ఎవడు అభివృద్ధి చెందినోడు ఎవడు వెనకబడినోడు అనే విషయం కూడా క్లారిటీ లేదు. ఎందుకంటే ఇండియన్ ఎకానమీ $5 trillion ఎకానమీ, డెవలపింగ్ కంట్రీ అని ఎట్లా అంటావు? 5th largest ఎకానమీ. డెవలపింగ్ కంట్రీ అని ఎట్లా అంటాం అంటే G7 కంట్రీస్ కన్నా ఎక్కువ ఎకానమీ ఇక్కడ ఉంది. గ్రోత్ రేటు మిగతా దేశాల కన్నా G7 కంట్రీస్ కన్నా ఎక్కువ ఉంది. అంటే G7 కంట్రీస్ అంటే ఈ గ్రేట్ 7 కంట్రీస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి పెట్టుకున్నారండి. ఎవరు? డెవలప్ అయిన కంట్రీస్ పెట్టుకున్నారు. ఈ అమెరికా, కెనడా ఇటువంటి దేశాలన్నీ బాగా ఇండస్ట్రియల్లీ డెవలప్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో పెట్టుకున్నటువంటి పేరు G7. మధ్యలో రష్యాని యాడ్ చేసుకున్నారు, G8 అన్నారు అని చెప్పి ఆ రష్యా వాళ్ళు విత్డ్రా అయిపోయారు. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు G7 అయిపోయారు. సో ఈ G7ని దాటేసి భారతదేశానికి ఉన్నటువంటి ఎకానమీ ఉంది, 5th largest ఎకానమీ అయింది. ఇంగ్లాండ్ కన్నా ఎక్కువ ఉంది, జపాన్ కన్నా ఎక్కువ ఉంది. మరి కాబట్టి అటువంటి నేపథ్యంలో ఇండియా కెనాట్ బి కాల్డ్ యాజ్ ఎ డెవలపింగ్ ఎకానమీ. మరి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనకూడదు. సో దీన్ని ఎమర్జింగ్ ఎకానమీ అనకూడదు, ఆల్రెడీ ఎమర్జింగ్ కాకుండా ఆల్రెడీ ఎమర్జ్డ్ యాజ్ ఎ డెవలప్డ్ ఎకానమీ. సో మరి దీనికి ఒక క్రైటీరియా ఏముందా? ఏమైనా డెవలప్ కాలేదు అనే క్రైటీరియా ఎక్కడా కూడా లేదు. థియరిటికల్గా వరల్డ్ బ్యాంక్ కానీ IMF కానీ ఎక్కడా కూడా వాళ్ళు డిక్లేర్ చేయలేదు. సో గ్రోత్ రేట్ చూసుకుంటున్నా కానీ IMF తయారు చేసేటటువంటి గ్రోత్ ప్రొజెక్షన్స్ ప్రకారమే ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ ఎమర్జింగ్ మేజర్ ఎకానమీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ అని అంటున్నారు. అమెరికా కన్నా ఫాస్టెస్ట్ గ్రోయింగ్, ఆల్మోస్ట్ 8% గ్రోత్ రేట్ ఉంది. అమెరికా లాంటి దేశాలకైతే 1% ఉంది, చైనాకైతే 1% ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో మిగతా ఆర్థిక వ్యవస్థల కన్నా, ఎకానమీస్ కన్నా ఇండియన్ ఎకానమీ స్పీడ్గా ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇండియా కెనాట్ బి కాల్డ్ యాజ్ ఎ డెవలపింగ్ ఎకానమీ ఆర్ బ్యాక్వర్డ్ ఎకానమీ ఆర్ ఎమర్జింగ్ ఎకానమీ. ఇట్ హ్యాస్ ఆల్రెడీ ఎమర్జ్డ్ అండ్ దే హ్యావ్ టు బి ఆల్ దీస్ కంట్రీస్ టుగెదర్ టు బి కాల్డ్ యాజ్ ఎ గ్లోబల్ సౌత్.
సో ఇటువంటి గ్లోబల్ సౌత్ దేశాలన్నీ కొత్త కొత్త గ్రూపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ అండ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ ద మల్టీలేటరలిజం, మల్టీపోలార్ వరల్డ్. బైపోలార్ వరల్డ్ కాదు, యూనిపోలార్ వరల్డ్ కాదు, ఇట్ ఈస్ ఎ మల్టీపోలార్ వరల్డ్. బైపోలార్ వరల్డ్ అంటే 1945లో సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత అమెరికా అండ్ రష్యా ఈ ప్రపంచాన్ని రెండుగా పంచుకున్నారు వాళ్ళిద్దరు కలిసి. మీకు కొంతమంది దేశాలు సపోర్ట్ చేస్తారు, మాకు కొంతమంది దేశాలు సపోర్ట్ చేస్తారు అన్నట్టుగా డివైడ్ అయిపోయారు. కొన్ని దేశాలేమో నాన్ అలైన్మెంట్ కంట్రీస్గా మిగిలిపోయినాయి, మేము ఎవరితో కలవమని చెప్పి. అలీన ఉద్యమం దేశాలు అని అంటారుగా. అలీనం అంటే నీతో లీనంగా, నీతో లీనంగా. లీనం అవడం అంటే కలవడం, అలైన్మెంట్ అంటే కలవడం అనమాట. నాన్ అలైన్మెంట్ అంటే ఎవరితో కలవకుండా ఉండడం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఎవడో ఒకటితో కలిసి ఈ దేశాలన్నీ నాన్ అలైన్మెంట్ అని చెప్పుకుంటూనే నాన్ అలైన్డ్ కంట్రీస్కి ఉదాహరణ ఏంటి? ఇండియా. సపోజ్ ఇండియా వాజ్ లీడింగ్, తర్వాత ఈజిప్ట్ లాంటి కంట్రీస్, నార్వే లాంటి కంట్రీస్ ఉన్నాయి. బట్ ఇండియా వాజ్ ఆల్వేస్ విత్ రష్యా. యుఎస్ఎస్ఆర్తో కలిసి ఉండేది, యుఎస్ఎస్ఆర్ హెల్ప్ తీసుకున్నది పరిస్థితి. యుఎస్ఎస్ఆర్ 1989లో కొలాప్స్ అయిపోయిన తర్వాత అమెరికాతో కలిసింది. అండ్ అప్పట్లో అమెరికాకి పాకిస్తాన్ అంటే ఇష్టం, ఎందుకంటే ఇండియాకి రష్యా అంటే ఇష్టం కాబట్టి. నాన్ అలైన్ కంట్రీ అనే పేరుతో కూడా ఏం జరుగుతుంది? ఎవరో ఒకరితోటే అలైన్మెంట్ అయింది ఈ ప్రపంచం అంతా. కాబట్టి ప్రపంచంలో బైపోలార్ వరల్డ్ ఉండేది, ద్విధ్రువ ప్రపంచం అని అంటుంది. అండర్ ద లీడర్షిప్ ఆఫ్ అమెరికా అండ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ రష్యా. అది 1990s నుంచి అది ఎండ్ అయిపోయింది. 1991లో గ్లోబలైజేషన్ విస్తృత స్థాయిలో వచ్చింది. మళ్ళీ ఈ 2008లో పర్టికులర్గా గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్, దీన్ని ఏమంటారంటే లాంగెస్ట్ ఫైనాన్షియల్ క్రైసిస్ లాంటిది వచ్చిందన్నమాట. ఈ లాంగెస్ట్ ఫైనాన్షియల్ క్రైసిస్ 2008 నుంచి 13 వరకు ఉంటుంది. ఇప్పుడు 1929-31 మధ్యలో వచ్చినటువంటిదేమో గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అన్నారు. ఇప్పుడు ఆఫ్టర్ ద ఫస్ట్ వరల్డ్ వార్ ఆ ఇంపాక్ట్ తోటి. సో 1929 నుంచి 31 వరకు ఈ యూరోపియన్ కంట్రీస్ కానీ లేకపోతే అమెరికా కానీ ఇంపాక్ట్ అయింది, ప్రభావితమైనటువంటి పరిస్థితి ఏమన్నారంటే గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్. ఇండస్ట్రీస్ ఉన్నాయి, ప్రొడక్షన్ విపరీతంగా ఉంది, కానీ కొనేవాళ్ళు లేడు. దానివల్ల కంపెనీలు మూతపడ్డాయి, ఉద్యోగాలు పోయినాయి, గ్రోత్ రేట్ పడిపోయింది. ఈ వెస్టర్న్ కంట్రీస్కి సంబంధించినటువంటి గ్రోత్ రేట్ పడిపోయింది. దానివల్ల వచ్చినటువంటి ఆర్థిక నష్టాన్ని ఏమన్నారంటే గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అన్నారు. అండ్ ఆ తర్వాత మళ్ళీ 2008 నుంచి 13 వరకు వచ్చినటువంటి క్రైసిస్ని లాంగెస్ట్ ఫైనాన్షియల్ క్రైసిస్ అని అన్నారు. ఇది ఫైనాన్షియల్ క్రైసిస్, ఎకనామిక్ క్రైసిస్ కాదు. ఎకనామిక్ క్రైసిస్ అంటే ఇట్ విల్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ ఆల్ ది సెక్టర్స్ స్టార్టింగ్ విత్ ద ఇండస్ట్రియల్ సెక్టర్. ఫైనాన్షియల్ క్రైసిస్ అంటే ఫైనాన్షియల్ సర్వీసెస్కి సంబంధించినటువంటి. ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఏంటి? బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్, మేజర్గా ఈ రెండు. ఆ తర్వాత ఇతర ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఇన్సూరెన్స్, పెన్షన్స్ ఇటువంటివి కూడా వస్తాయి. ప్రైమరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే రెండే, ఒకటి బ్యాంకింగ్ సెక్టర్, ఒకటి స్టాక్ మార్కెట్ సెక్టర్ ఒకటి. సో ఈ 2008-13 మధ్యకాలంలో 5 years పాటు గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఒక సిచ్యువేషన్ ఏంటి అంటే ఒక పొలిటికల్ సిచ్యువేషన్ లైక్ జాస్మిన్ రెవల్యూషన్, దీని నుంచి వచ్చినటువంటిది. జాస్మిన్ రెవల్యూషన్ హ్యాస్ ఆల్సో కంట్రిబ్యూటెడ్ టు ద డీగ్లోబలైజేషన్. 2011లో వచ్చినటువంటి పరిస్థితి. జాస్మిన్ రెవల్యూషన్ అక్రాస్ అరేబియన్ కంట్రీస్, అరేబియన్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్. సో సుమారుగా 27 దేశాల్లో ప్రజలు ప్రభుత్వాలని కూలగొట్టారు. అంటే ఈ అరేబియన్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్ ప్రధానంగా ఏంటి? డిక్టేటర్స్, తర్వాత మొనార్కికల్ గవర్నమెంట్స్, రాజులు పరిపాలించేవారు. 27 దేశాల్లో యూత్ ఈ గ్లోబలైజేషన్ ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించుకొని ఉద్యమాలు చేసి, రెవల్యూషన్స్ చేసి ప్రభుత్వాలు పరిగెట్టారు. సో దాని ఇంపాక్ట్ మన తెలంగాణ మీద కూడా ఉంది, తెలంగాణ ఉద్యమం మీద కూడా ఉంది. సో మిలియన్ మార్చ్ అని చెప్పి మనకి చేశారు చూడు, తెలంగాణ ఉద్యమం టైంలో 2011లోనే మిలియన్ మార్చ్ అని చేశారు. ఈ జాస్మిన్ రెవల్యూషన్ ప్రభావంతో ఏదైతే ఈజిప్టు, టునీషియాలో స్టార్ట్ అయింది. ఇది టునీషియాలో స్టార్ట్ అయినటువంటి ఈ జాస్మిన్ రెవల్యూషన్ ఈజిప్ట్ లాంటి దేశాలకు విస్తరించి మొత్తం 27 దేశాల్లో ప్రభుత్వాలు మారిపోవడానికి కారణమైంది. అది కూడా డీగ్లోబలైజేషన్కి ఒక ఆధారమైంది, ఒక పొలిటికల్ డైమెన్షన్ ఆఫ్ డీగ్లోబలైజేషన్.
సో ఇప్పుడు ఈ డీగ్లోబలైజేషన్ అనేది పీక్ లెవెల్కి వెళ్ళింది. దేంతో పీక్ లెవెల్కి వెళ్ళింది 2024-25లో అని అంటే ఈ యుద్ధాల కారణంగా అండ్ తర్వాత ట్రంప్ విధిస్తున్నటువంటి టారిఫ్ల వలన. వాడికి నాకు మీతో సంబంధం లేదు, మీ వ్యాపారంతో సంబంధం లేదు, మీరు మాకు వస్తువులు ఎగుమతి చేశారంటే 50% లేకపోతే 100%, 200, 500 అట్లా ఆయనకి నోటికి ఏ 100 వస్తే ఆ 100 చెప్తున్నాడు. ఏది టారిఫ్లు ఇంపోజ్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఎగుమతులు ఆగిపోతాయి, డిపెండెన్సీ తగ్గిపోతుంది. అండ్ అంతేకాకుండా ఈ మధ్యలో మళ్ళీ ఇంకోటి మనకి ఈ బ్రెగ్జిట్ ఒకటి, తర్వాత ఈ 2020లో వచ్చినటువంటి COVID-19 కూడా కారణం. ఈ దశలో ఈ COVID-19 వల్ల ఏమైంది, సప్లై చైన్స్ దెబ్బతిన్నాయి. సప్లై చైన్స్ గ్లోబలైజేషన్లో ఒక కీలకమైనటువంటి అంశం సప్లై చైన్. సప్లై చైన్ అంటే ఒక వస్తువు ఒక చోట తయారు కాదు, ఒక వస్తువు ఒక చోట తయారవుతుందని మనం భ్రమలో ఉంటాం. ఇప్పుడు ఐఫోన్ ఉంది, ఐఫోన్ డిజైన్డ్ ఇన్ కాలిఫోర్నియా, అమెరికాలో డిజైనింగ్ చేయబడుతుంది. దానికి సంబంధించినటువంటి చిప్స్ ఏమో తైవాన్లో తయారవుతాయి. మరి దాంట్లో కెమెరా ఉంటుంది, సెల్ఫీలు తీసుకోవాలి కాబట్టి మంచి పవర్ఫుల్ కెమెరా ఉండాలి. ఆ పవర్ఫుల్ కెమెరా అది ఎక్కడ జపాన్లో తయారవుతుంది, సోనీ వాళ్ళు తయారు చేసిస్తారు. మళ్ళీ దాంట్లో మళ్ళీ మైక్రో ప్రాసెసర్ ఉంటుంది, అదేమో సౌత్ కొరియాలో తయారవుతుంది. ఇవన్నిటినీ తెచ్చుకొని మొత్తం దీనికి సంబంధించినటువంటి డిప్పలు పప్పులు మొత్తం అన్నీ తెచ్చుకొని అసెంబ్లింగ్ చేసేది చైనాలో. అండ్ ఇప్పుడు ఐఫోన్ కొత్త మోడల్ 17 కదా, ఆ కొత్త మోడల్ 17 అసెంబ్లింగ్ చేస్తున్నది ఇక్కడ మళ్ళీ ఇది బెంగళూరులో. అండ్ మరి ఈ ఐఫోన్లో మ్యూజిక్ వినాలి కదా, ఎందుకంటే మనకి మ్యూజిక్ అంటే ప్రాణం కదా, చచ్చిపోతాం లేకపోతే అది వినకపోతే. దాంట్లో చెవుల్లో పెట్టుకోవాలి. ఆ చెవుల్లో పెట్టుకునే బడ్స్, ఇయర్ బడ్స్ అవి ఎక్కడ తయారవుతున్నాయి, హైదరాబాద్లో తయారవుతున్నాయి. ఈ ఐఫోన్కి సంబంధించిన యాపిల్ బడ్స్ అనేది. అంటే ఇన్ని రకాలుగా అనేక చోట్ల తయారు చేసినటువంటి వస్తువులు ఒక చోట అసెంబుల్ చేస్తారు, అసెంబుల్ చేసి మనకు అమ్ముతున్నారు. ఇది సప్లై చైన్ అంటే. అలాగే ఇప్పుడు సపోజ్ ట్యాబ్లెట్లు కూడా, మెడిసిన్స్ కూడా, దీనికి కూడా లాట్ ఆఫ్ సప్లై చైన్ ఉండేది బిఫోర్ కరోనా అండ్ ఆఫ్టర్ కరోనా. ఒక రకంగా బిఫోర్ కరోనా మనకి యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ అనేవి 30% యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ యూస్ టు బి ఇంపోర్టెడ్ ఫ్రమ్ చైనా. అండ్ కోవిడ్ కారణంగా నువ్వెందుకు మాకు అనవసరం, మేమే తయారు చేసుకుంటాం అని చెప్పి మనమే తయారు చేసుకుంటున్నాం. ఏంటి ట్యాబ్లెట్లు అంటే ఆ కరోనా వ్యాక్సిన్స్ మనమే తయారు చేసుకున్నాం. అండ్ ట్రంప్ దగ్గరికి వెళ్ళి అప్పుడు ఫస్ట్ టర్మ్ ట్రంప్ ఉన్నప్పుడు అప్పుడు ఈ COVID-19 టైంలో ట్రంప్ దగ్గరికి వెళ్ళి, బాబు మీ వ్యాక్సిన్స్ ఏమైనా రెడీ అయ్యి ఉంటే మాకు అమ్ముతారంటే, నువ్వు ఎందుకు అమ్ముతావు, మాకే సరిపో అన్నాడు ఆయన. అలా కాదు, మీకు సరిపోయిన తర్వాత మాకు కొన్ని ఇవ్వండి అని అంటే, మేమైతే 15,000కి ఒకటి ఇస్తా అన్నాడు. అయితే ఫోల్డ్ చేసి ప్యాకెట్లో జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పారు. సో అట్లా ఈ సొంతంగా తయారు చేసుకుంటాం. అంటే డిపెండెన్సీ అనేది ఏమైంది, సొంతంగా తయారు చేసుకోవడం మొదలైనప్పుడు తగ్గిపోయింది, డిపెండెన్సీ తగ్గిపోయింది, సప్లై చైన్ అఫెక్ట్ అయింది. కాబట్టి ఎవరు వస్తువులు ఆడి తయారు చేసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ద డీగ్లోబలైజేషన్. వేరే దేశాల మీద ఆధారపడేటటువంటి అవసరం లేనటువంటి పరిస్థితి. అలాగే ఈ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటటువంటి నినాదం అమెరికాలో, తర్వాత ఇండియాలో కూడా మిగా. సో ఈ మిగా నుంచి వచ్చినటువంటి ట్రెండ్స్ ఏంటి అని అంటే, లైక్ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, టూ 2.0 అనేది. మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్. దీని డైమెన్షన్ ఏంటంటే మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్. 2016లో మేక్ ఇన్ ఇండియా అనేది మాత్రమే ఉండేది. ఆత్మనిర్భర్ భారత్ అంటే మన వస్తువులు మనమే తయారు చేసుకున్నాం. సో అది మేక్ ఇన్ ఇండియా. మేక్ ఫర్ ద వరల్డ్, ప్రపంచం కోసం తయారు చేద్దాం. ఇప్పుడు ఒకప్పుడేమో కార్లు జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు, సుజుకి కంపెనీ వాళ్ళు. మారుతి వాళ్ళు సుజుకితో కలిసి ఉత్పత్తి చేసేవాళ్ళు, మారుతి సుజుకి అనేవాళ్ళు. ఇప్పుడు ఓన్లీ సుజుకి కంపెనీ ఉంది ఇండియాలో. జపాన్ కంపెనీ, దే ఆర్ మేకింగ్ కార్స్ ఇన్ ఇండియా, మేకింగ్ ది కార్స్ ఫర్ జపాన్. ఇది రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఎట్లుంటుంది అంటే, ఒకప్పుడేమో జపాన్ నుంచి కార్లు ఇంపోర్ట్ చేసుకున్నాం సుజుకి కంపెనీ నుంచి. బాబు నువ్వు అట్లా అక్కడ తయారు చేసి ఇక్కడ ఇంపోర్ట్ చేస్తారంటే, ఎక్స్పోర్ట్ చేస్తారంటే మేము ఒప్పుకోం, ఇక్కడే తయారు చేయి అని చెప్పారు. సరే, ఆ సుజుకి కంపెనీ వాళ్ళు ఇండియాలో తయారు చేయడానికి కార్ల ఫ్యాక్టరీ పెట్టారు. మేక్ ఇన్ ఇండియా అవుతుంది. అది అయిన తర్వాత వీఆర్ ఎక్స్పోర్టింగ్ దిస్ కార్స్ ప్రొడ్యూస్డ్ బై ది సుజుకి కంపెనీ టు జపాన్ అగైన్.
జపాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం కాకుండా జపాన్ కంపెనీ వాళ్ళు ఇండియాలో నుంచి వస్తువులు తయారు చేసి జపాన్కే ఎగుమతి చేస్తున్నారు. నౌ జపాన్ ఈజ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ కార్స్ ఫ్రమ్ ఇండియా ఇన్ ద వరల్డ్, అక్రాస్ ద వరల్డ్. సో ఈ సుజుకి కార్లు పర్టికులర్గా జిమ్నీ అనే ఒక కొత్త మోడల్ వచ్చింది. ఆ జిమ్నీ అనే మోడల్ని ఎక్కువగా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ 50,000 యూనిట్స్ జపాన్కి పంపిస్తున్నారు. దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఆత్మనిర్భర్ 2.0. అంటే దీంట్లో మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ ద వరల్డ్. అండ్ ఇప్పుడు సపోజ్ నిన్న రష్యా అధ్యక్షుడు వచ్చాడు, వాళ్ళతోటి ఒక డిఫెన్స్ డీల్ కుదుర్చుకున్నాం. సో ఈ డిఫెన్స్ డీల్లో భాగంగా ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటే దే విల్ నాట్ ఎక్స్పోర్ట్ ద డిఫెన్స్ ప్రొడక్షన్ టు ఇండియా, దే మేక్ ద డిఫెన్స్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. మేక్ ఇన్ ఇండియా, మేక్ విత్ ఇండియా, మేక్ ఫర్ ఇండియా, ఈ ప్రిన్సిపల్స్ ఆధారంగా చేస్తున్నారు. ఈ డిఫెన్స్ ప్రొడక్షన్ అనేది అది ఫైటర్ జెట్స్ కావచ్చు, లేకపోతే యుద్ధ ట్యాంకులు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, యాంటీ మిసైల్ ట్యాంకులు కావచ్చు. రష్యాలో తయారు చేసి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయడం కాదు, రష్యన్ కంపెనీలు వచ్చి ఇండియాలో తయారు చేస్తారని ఒప్పందం చేసుకున్నారు. అంటే మేక్ ఇన్ ఇండియా. వాళ్ళ టెక్నాలజీకి మన టెక్నాలజీని జోడిస్తారు. ఎలా అయితే ఈ ఆకాష్ మిసైల్స్ని తయారు చేయడం జరిగిందో, లేకపోతే S-400 మిసైల్స్ని ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించడం జరిగిందో అలాగే. అంటే ఈ ఆపరేషన్ సింధూర్లో S-400 మిసైల్స్ అనేటివి ఎలా ఇండియన్ టెక్నాలజీ విత్ రష్యన్ టెక్నాలజీ. సో దాన్ని ఏమన్నారు, మేక్ ఇన్ ఇండియా అయిపోయాక మేక్ విత్ ఇండియా, భారతదేశంతో కలిసి తయారు చేయడం. అండ్ మేక్ ఫర్ ఇండియా, భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేయడం. ఇది ఒక డైమెన్షన్ ఎక్స్ట్రా యాడ్ చేశారు. మేక్ ఇన్ ఇండియా, మేక్ విత్ ఇండియా, మేక్ ఫర్ ఇండియా అనేటటువంటి డైమెన్షన్ తోటి ఇప్పుడు రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నాం. టు మేక్ ఇండియా గ్రేట్ అగైన్. అది ఒకప్పుడు భారతదేశం గొప్పది, ఇప్పుడు మళ్ళీ భారతదేశాన్ని గొప్ప దేశంగా మార్చాలి. ఎప్పటి లోపల మార్చాలి? 2047 లోపల మార్చాలి. అంటే మీనింగ్ ఏంటి? మేకా అనే దాంట్లో కూడా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఏంటి? నౌ అమెరికా ఈజ్ నాట్ గ్రేట్. ఇంతకుముందులాగా అమెరికా గొప్ప దేశం కాదు, ఇప్పుడు గొప్పతనం లేని దేశం. దీన్ని ఇప్పుడు మళ్ళీ అమెరికాని గొప్ప దేశంగా మార్చాలనే ప్రయత్నం చేస్తున్నారు అంతే. సో అమెరికా ఈజ్ నో మోర్ ఏ గ్రేట్ కంట్రీ. సో ఇటువంటి మొత్తం డైమెన్షన్ ఏంటి అంటే నేషనలిజం ఫస్ట్, నేషన్ ఫస్ట్ అనేటటువంటి ప్రిన్సిపల్ అనమాట. మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అంటే నేషన్ ఫస్ట్, దేశం మొదలు, మిగతా అన్ని దేశాల తర్వాత సంగతి. ప్రపంచం కోసం ఆలోచించడం మానేయాలి, ముందు మన ప్రయోజనాలు చూసుకోవాలి. మన ప్రయోజనాలు చూసుకున్న తర్వాతనే ఎవరికైనా సహాయం చేయాలి. సహాయం చేయడంలో తప్పలేదు. జస్ట్ లైక్ అమెరికా వాడిని వ్యాక్సిన్స్ అడిగాం, వాడు ఇవ్వని పొమ్మన్నాడు. అప్పుడు మనం ఏం చేసాం? మన వ్యాక్సిన్లు మనమే తయారు చేసుకున్నాం. అంతేకాకుండా వీఆర్ ఆల్సో మేడ్ ఫర్ ద ఇండియా, మేక్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ యాజ్ వెల్. ఈ వ్యాక్సిన్స్ని సుమారుగా 100 దేశాలకి ఎక్స్పోర్ట్ కూడా చేసాం. అఫ్కోర్స్ ఉచితంగా కాదు, పైసలకి అమ్మాం అంతే. కాకపోతే వాడు 15,000 అన్నాడు, మనం 2,000కి అమ్ముతాం అంతే. సో అట్లా ఈ రకమైనటువంటి డైమెన్షన్స్ అన్నీ ఒకవైపు డీగ్లోబలైజేషన్ సజెస్ట్ చేస్తున్నాయి, ఇంకోవైపు గ్లోబలైజేషన్ ట్రెండ్స్ కూడా నడుస్తూ ఉంటాయి. ఇది తర్వాత హిస్టారికల్ డైమెన్షన్ అన్నాం కదా. సో హిస్టరీ చూసినప్పుడు గ్లోబలైజేషన్ నేపథ్యంలో ఇప్పుడు గ్లోబలైజేషన్ మే నాట్ బి నెసెసరీలీ యూనో ఎ న్యూ థింగ్. ఇప్పుడు ఏన్షియంట్ పీరియడ్లో వాట్ గ్రీక్ సిటీ స్టేట్స్ వర్ డూయింగ్ ఈజ్ గ్లోబలైజేషన్. దే వర్ అటెంప్టింగ్ టు గ్లోబలైజ్ ద వరల్డ్. అంటే ఇప్పుడు వీడెవడు అలెగ్జాండర్ ద వరస్ట్ అనే కూడా ఉన్నాడు కదా. ఈ అలెగ్జాండర్ ద వరస్ట్ వాడు గ్రేట్ కాదు అంతే. సో వాడు చేసింది ఏంటి? ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలన్నింటినీ జయించాలని. సో అది కూడా ఒక రకంగా గ్లోబలైజేషన్ యుద్ధాల ద్వారా. కాకపోతే ఇక్కడ ఏన్షియంట్ పీరియడ్లో, మెడివల్ పీరియడ్లో ఉన్నటువంటిది ఏంటి అంటే గ్లోబలైజేషన్ త్రూ వార్స్. గ్లోబలైజేషన్ త్రూ ద వార్స్ అండ్ బిజినెస్. ఇప్పుడు ఏన్షియంట్ ఇండియాలో ఇది మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో పడవలు తయారు చేశారు, షిప్పులు తయారు చేశారు కదా. ఎందుకు తయారు చేసుకున్నారు? షిప్ ఎక్కి ఏం చేయాలి? పాట పాడడానికే? అది లాహిర్లో అని చెప్పి పాట పాడడానికే కాదు కదా. ఎందుకు? ఇతర దేశాలతో వ్యాపారం చేయడానికి. కాబట్టి ఇట్ వాజ్ ఎ గ్లోబలైజేషన్ త్రూ ద బిజినెస్. అప్పుడు ఏన్షియంట్ పీరియడ్ నుంచే ఉంది. లోథాల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దట్.
అలాగే మెడివల్ పీరియడ్లో అయితే దారుణాలు జరిగినాయి. ఇట్ వాజ్ ఓన్లీ గ్లోబలైజేషన్ అటెంప్ట్స్ హ్యాపెండ్ attempted to globalize through the communal wars. కమ్యూనల్ వార్స్ అంటే మత యుద్ధాల ద్వారా. సో ఇది కమ్యూనల్ వార్స్ అంటే రెండు రకాలు ఉంటాయి. క్రూసైడ్స్ అనేది ఒకటి అండ్ జిహాద్. క్రూసైడ్ అంటే ఏంటి? క్రిస్టియన్స్ చేసే మత యుద్ధాలు, ముస్లిం కమ్యూనిటీస్ని డామినేట్ చేయడం కోసం క్రిస్టియన్స్ చేసినటువంటి మత యుద్ధాలని క్రూసైడ్స్ అంటారు. అబ్రహమిక్ రిలీజియన్స్ ఉన్నాయి కదా, అబ్రహమిక్ రిలీజియన్స్ అంటే ఈ ఇస్లాం కానీ లేకపోతే క్రిస్టియానిటీ కానీ జూయిష్ కానీ, ఈ మూడు కమ్యూనిటీస్, ఈ ముగ్గురికి కలిపి ఒకటే పవిత్ర నగరం ఉంటుంది, జెరూసలేమో ఎక్కడో. వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు. సో ఆ రకంగా అప్పటి నుంచే మొదలైంది క్రూసైడ్స్ అనేది. క్రూసిఫికేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీని విస్తరింపజేద్దాం. అండ్ దే వర్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. ఆల్మోస్ట్ 200 దేశాలు ఉంటే ఈ 200 దేశాల్లో సుమారుగా 100 దేశాలు క్రిస్టియన్ కంట్రీసే కదా. అండ్ దానికి ఆపోజిట్గా జరిగింది జిహాద్. జిహాద్ అంటాం చూడు, అదే ఆ జిహాద్ అనమాట. అంటే పవిత్ర యుద్ధం ముస్లింలు చేసేటటువంటిది. అండ్ ఇది కూడా సక్సెస్ అయ్యారు. 53 దేశాల్లో ఇస్లామిక్ కంట్రీస్ని ఏర్పాటు చేశారు. ఇది ఇప్పుడు సపోజ్ ఇండియా కూడా దాని నుంచి అఫెక్ట్ అయిందే కదా. అక్బర్ కానీ బాబర్లు కానీ లేకపోతే ఢిల్లీ సల్తనత్ కానీ ఈ రకంగా ఈ జిహాదుల నుంచి ఇస్లామిక్ రూల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ మెడివల్ పీరియడ్లో. తర్వాత ఈ మోడర్న్ పీరియడ్లో ఉన్నటువంటి ట్రెండ్ ఏంటి? ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఉంది కదా. సో ఇండస్ట్రియల్ రివల్యూషన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది గ్లోబలైజేషన్. హ్యాస్ రిజల్టెడ్ ఇన్ ది గ్లోబలైజేషన్. పారిశ్రామిక విప్లవం వల్ల గ్లోబలైజేషన్ సాధించబడింది. ఎప్పుడైతే యూరోప్లో పారిశ్రామిక విప్లవం వచ్చిందో, పర్టికులర్గా బ్రిటన్ తర్వాత ఇతర యూరోపియన్ కంట్రీస్ అయినటువంటి స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగీస్, ఈ దేశాలన్నీ వాళ్ళ వస్తువుల్ని ప్రపంచవ్యాప్తంగా అమ్ముకోవడానికి బయలుదేరారు. ఆ రకంగా ఇండియాకు కూడా వచ్చారండి. సో ఇండియాకి వచ్చి పోర్చుగీస్ వాళ్ళు కానీ లేకపోతే డచ్ వాళ్ళు కానీ ఫ్రాన్స్ వాళ్ళు వచ్చారు. ఎవడు పడితే వాడు వచ్చాడు. ఇక్కడ పరిపాలన ఏర్పాటు చేసేసాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏషియన్ కంట్రీస్ తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్లో వీళ్ళ కాలనీస్ ఏర్పాటు చేసేసుకున్నారు. అండ్ ద పీక్ ఆఫ్ ద మల్టీనేషనల్ కార్పొరేషన్, అంటే బిగ్గెస్ట్ మల్టీనేషనల్ కార్పొరేషన్ అప్పట్లో ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ వాజ్ ద బిగ్గెస్ట్ అండ్ ఫస్ట్ మల్టీనేషనల్ కార్పొరేషన్ దట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఇట్స్ బిజినెస్ అక్రాస్ ద వరల్డ్. ఇది మోడర్న్ పీరియడ్లో ఒక డైమెన్షన్. తర్వాత ఈ ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత సో ఆఫ్టర్ ఫస్ట్ వరల్డ్ వార్ ఈ స్లో డౌన్ అయింది. ఇది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత గ్లోబలైజేషన్, గ్లోబల్ బిజినెస్, గ్లోబల్ ట్రావెల్ ఇవన్నీ కూడా స్లో డౌన్ అయినాయి కొంచెం. అండ్ తర్వాత సెకండ్ వరల్డ్ వార్ తర్వాత సో ఇట్ వాజ్ ఎ కైండ్ ఆఫ్ డీగ్లోబలైజేషన్. డ్యూ టు ద కోల్డ్ వార్. సో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత డీగ్లోబలైజేషన్ డ్యూరింగ్ ద కోల్డ్ వార్ పీరియడ్. కోల్డ్ వార్ అంటే ఎవరెవరికి? అమెరికాకి రష్యాకి మధ్య 1945 నుంచి 1990 వరకు ఈ కోల్డ్ వార్ పీరియడ్ అంటారు. ఈ దశలో డీగ్లోబలైజేషన్, ఎందుకంటే యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి ఒక దేశం ఇంకో దేశం మీద ఆధారపడే పరిస్థితులు ఉండవు. ఎప్పుడైనా యుద్ధం రావచ్చు అని చెప్పి అంతర్జాతీయ వ్యాపారాలు లేవు. సెల్ఫ్ రిలయన్స్ అనే ప్రిన్సిపల్ మీద ఉండేవారు. ఒక దేశం ఇంకో దేశాన్ని ఆదుకోవడం అనేది లేదు. ఒక దేశం ఇంకో దేశంతో యుద్ధం చేయాలనే టైప్లో ఉండేది పరిస్థితి. అండ్ దెర్ వాజ్ ఆర్మ్స్ రేస్. ఆర్మ్స్ రేస్ అంటే ఆయుధ పోటీ ఉండేది. ఆయుధాలు, నీ దగ్గర 5 న్యూక్లియర్ పవర్స్ ఉన్నాయా, అయితే మా దగ్గర 10 పెంచుకుంటాం అని చెప్పి 10 పెంచుకుంటాం. నేను స్పేస్లోకి రాకెట్ పంపుతా అంటే నేను 2 రాకెట్లు పంపుతా అంటాడు. అంతే. ఇట్లా రష్యా అమెరికా కొట్లాడుకుంటూ మొదలెట్టినాయి. కాబట్టి మిగతా ప్రపంచ దేశాలు అయితే రష్యా సపోర్ట్ కానీ లేకపోతే అమెరికా సపోర్ట్లో కానీ వెళ్ళిపోయినాయి. ఆ పీరియడ్ మొత్తం డీగ్లోబలైజేషన్ లాంటిది.
సో ఈ దశలో మళ్ళీ పోస్ట్ మోడర్న్ పీరియడ్లో అంటే 1980s ఆన్వర్డ్స్ మనకి ఈ థాచరిజం అండ్ రీగనిజం అనే పేర్లతోటి యుఎస్ఏలోను యూకేలో ఈ గ్లోబలైజేషన్ ప్రారంభమైందన్నమాట. థాచరిజం అంటే బ్రిటన్లో ప్రధానమంత్రి 1979లో ఎలక్ట్ అయిన ఆవిడ, ఐరన్ లేడీ అని అనేవారు. సో షీ ఇంట్రడ్యూస్ ది ఐడియా ఆఫ్ గ్లోబలైజేషన్ అగైన్. ఎందుకంటే ఈ కోల్డ్ వార్లో ఒక దేశం ఇంకో దేశం కొట్లాడుకుంటూ ఉంటే అన్ని నష్టాలే వస్తున్నాయి, లాభం ఎవరికి లేదు. కాబట్టి అన్ని దేశాలు కలిసి వ్యాపారం చేసుకుందాం, నాది నీకు అమ్ముతా, నీది నాకు అమ్ము, మన ఇద్దరం కలిసి ఇంకొకటికి అమ్ముతాం, పైసలు వస్తాయి, కొట్లాడుకుంటే పైసలు పోతాయి అనేటటువంటి ఒక ఐడియాతోటి 1979లో ఇవి వస్తే, ఆ ఐడియా నచ్చి 1980లో అమెరికా అధ్యక్షుడిగా ఎలక్ట్ అయినటువంటి రోనాల్డ్ రీగన్ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. సో మాట్లాడుకొని ఆ గ్లోబలైజేషన్ ఎల్పిజి అనే పాలసీని తీసుకొచ్చారనమాట. ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే కాన్సెప్ట్ థాచరిజం ఇన్ బ్రిటన్, రీగనిజం ఇన్ ఇంగ్లాండ్ అనేటటువంటి దాంతో ఈ ఎల్పిజి స్టార్ట్ అయింది. అండ్ ఇండియాలో 1991లో స్టార్ట్ అయింది. అంటే గ్లోబలైజేషన్ ఇండియాలో 91లో పివి నరసింహరావు ప్రైమ్ మినిస్టర్గా వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు. అండ్ అది ఒరిజినల్గా ఇప్పుడు 1980లోనే స్టార్ట్ అయినటువంటిది. అండ్ ఎప్పటిదాకా దీని ఇంపాక్ట్ ఇప్పటిదాకా కంటిన్యూ అవుతుంది. ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో తర్వాత ఈ జాగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ అన్న ఇంపాక్ట్ ఆఫ్ జాగ్రఫికల్ డైమెన్షన్ ఆఫ్ గ్లోబలైజేషన్. సో ఈ గ్లోబలైజేషన్ ప్రభావం జాగ్రఫికల్గా ఏ విధంగా ఉంటుంది? సో ఈ జాగ్రఫికల్ డైమెన్షన్లో చూస్తే గ్లోబల్ సౌత్ మీద ఏ రకంగా ఉంది, తర్వాత గ్లోబల్ నార్త్ మీద ఏ విధంగా ఉంది, అండ్ తర్వాత ఇండియా లాంటి దేశాల్లో అర్బన్ ఏరియాస్ మీద ఏ విధంగా ఉంది, రూరల్ ఏరియాస్ మీద ఏ విధంగా ఉంది. సో ఈ గ్లోబల్ సౌత్, గ్లోబల్ నార్త్ అంటే ఇవి ఏషియన్ అండ్ ఆఫ్రికన్ కంట్రీస్. తర్వాత దే ఆర్ ద ట్రెడిషనల్లీ known as developing countries, అభివృద్ధి చెందుతున్న దేశాలు, అండ్ దే ఆర్ ద ఎమర్జింగ్ మార్కెట్స్. సో వీటి మీద ప్రభావం ఎలా ఉందంటే, వీటి మీద ఇంపాక్ట్ అనేది దే వర్ ఎక్స్ప్లాయిటెడ్. గ్లోబల్ సౌత్ ఈజ్ లార్జ్లీ ఎక్స్ప్లాయిటెడ్. అంటే దోపిడీ చేయబడ్డ దేశాలు అన్నమాట. ఎవరి ద్వారా? రీగన్ ద్వారా, తర్వాత మార్గరెట్ థాచర్ ద్వారా. అంటే యూరోపియన్ కంట్రీస్, తర్వాత అమెరికా, ఈ మూడో ప్రపంచ దేశాల్లో వ్యాపారాలు పెట్టి వీళ్ళని దోచుకునే ప్రయత్నం చేసినాయి, కానీ వీళ్ళని డెవలప్ చేసే ప్రయత్నం చేయలేదు. డంపింగ్ లాంటి పాలసీస్ అనుసరించారు. డంపింగ్ లాంటి పాలసీస్ అంటే, ఇప్పుడు అమెరికాలో ఒక ప్రోడక్ట్ తయారు చేస్తారు. ఇప్పుడు సపోజ్ డ్రెస్సులు తయారు చేస్తారంట. ఆ డ్రెస్సులు తయారు చేసినప్పుడు సీజన్కి కొత్త రకం డ్రెస్సులు తీసుకొస్తారు. మరి లక్షల కొద్ది డ్రెస్సులు మిగిలిపోతాయి అక్కడ. ఒక సీజన్ 4 సీజన్లు ఉంటాయి. మనకి ఇండియాలో అయితే 3 ఉంటాయి కదా, వాళ్ళకేమో 4 ఉంటాయి, యూరోప్లోనూ అమెరికాలోనూ. ఒక్కో సీజన్లో ఒక్కో రకమైన ఫ్యాషన్ ఉంటుంది. మరి ఇప్పుడు సపోజ్ ఒక జీన్స్ ప్యాంట్ తయారు చేయాలంటే 1000 gallons వాటర్ ఉపయోగించాలంట. ఎందుకు? దాన్ని వాష్ చేయడానికి. సో ఎందుకని వాష్ చేయాలి అంటే, ప్రీ వాష్. మనం వేసుకున్న తర్వాత ఎట్లా వాష్ చేయం కాబట్టి ముందే వాష్ చేసి ఇస్తాడు. కనుక ఆ 1000 లీటర్ వాటర్ అంటే ఏంటి? ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్. అలాంటి ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ తోటి లక్షల కొద్దీ బట్టలు తయారు చేస్తున్నారు. మరి అలా తయారు చేసినప్పుడు సీజన్ ఒకటి మారుతున్నప్పుడు లక్షల కొద్దీ వస్త్రాలు మిగిలిపోతుంటాయి. ఏం చేయాలి? తీసుకెళ్ళి అన్నీ కూడా తక్కువ ధరలకి ఈ దేశాల్లో అమ్మేయాలి.
అదే వాళ్ళ దేశాల్లో సపోజ్ 1000 రూపాయలకి అమ్మేదాన్ని ఇక్కడ 200కి అమ్మేస్తారు. అది కోటి మార్కెట్లోనో, సుల్తాన్ బజార్ మార్కెట్లోనో, లేకపోతే చార్మినార్ మార్కెట్లోనో పెట్టి అమ్మేస్తారు. 50 రూపాయలు 60 రూపాయలు 50 రూపాయలు 60 రూపాయలు అని చెప్పి అమ్ముతుంటాడు. చీరలు కూడా మీకు కనపడని సూక్ష్మ రంధ్రాలు కలిగిన చీరలు అని చెప్పి అమ్ముతుంటారు చూడు. ఇటువంటివన్నీ కూడా ఏమంటారంటే డంపింగ్ అంటారు. డంపింగ్ అంటే విస్తృతమైనటువంటి వస్తువుల్ని లార్జ్ స్కేల్లో ఈ డెవలపింగ్ కంట్రీస్లో వేసేసి అమ్మేయడం. అది చూసి చైనా కూడా నేర్చుకుంది 1990 తర్వాత. నేర్చుకుని ఇప్పుడు సపోజ్ మనం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిలబడినప్పుడు సేవలకు పెట్టుకోండి అని చెప్పి ఒకటి తీసుకొచ్చిస్తారు. 100 రూపాయలు కూడా అమ్ముతుంటారు చూడు. ఇటువంటి వస్తువులు ఆ చైనా నుంచి వచ్చే వస్తువులే డంపింగ్లో వచ్చేటటువంటి భాగంగా చేసేటటువంటి వ్యవహారాలు అన్నట్టు. సో ఇది ఎక్స్ప్లాయిటేషన్. ఇంకో రకమైన ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఎక్స్ప్లాయిటేషన్. ద పొల్యూషన్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్ దిస్ ట్రాన్స్ఫర్ టు ద డెవలపింగ్ కంట్రీస్. అంటే అభివృద్ధి చెందిన దేశాల యొక్క పొల్యూషన్ని అక్కడి నుంచి ఈ దేశాలకి తరలిస్తున్నారు. అంటే పొల్యూషన్ అట్లా తరలించవచ్చా? పెట్టులో పెట్టారంటే తరలించవచ్చు. వేస్టేజెస్ ఉంటాయి చూడు, ఆ వేస్టేజెస్ అన్నింటినీ కట్టలు కట్టి షిప్పుల్లో పెట్టి ఈ దేశాలకు పంపిస్తుంటారు. ఇప్పుడు మనం చాలా సినిమాల్లో కూడా చూస్తాం. సింగం లాంటి సినిమాల్లో కూడా అక్కడ బయో వేస్టేజ్ని తీసుకొచ్చి, అమెరికాలో జరిగి తీసినటువంటి బయో వేస్టేజ్ని తీసుకొచ్చి ఇండియాకి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు కదా. అంటే వాళ్ళు వాడేసిన ఇంజెక్షన్లు, తర్వాత వాళ్ళు శరీరాన్ని ఆపరేషన్ చేసి కొన్ని బయటికి తీసేస్తారు కదా కొన్ని సామాను. ఆ లోపల సామాన్ అంతా కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. అంటే సామాన్ అంటే ఏంది? కిడ్నీలు, పేగులు ఇలాంటివి ఉంటాయి చూడు, అలాంటివన్నీ ఇక్కడ వేస్తారు అన్నట్టు. ఈ డెవలపింగ్ కంట్రీస్లో వేస్తారు. ఇప్పుడు బ్రిటన్ ఏం చేస్తుంది తెలుసా? మనుషులను కూడా ఎక్స్పోర్ట్ చేస్తుంది. అమెరికా దాన్ని చూసి నేర్చుకుంటుంది. ఎలా అయితే ఈ బయో వేస్టేజ్ని లోపల ఉండే సామాన్లు తీసి ఎక్స్పోర్ట్ చేయడం అనేది పాత పద్ధతి. కొత్త పద్ధతి అంటే మొత్తం సామానంతా తీసిచ్చేయడం, హోల్ బాడీ అనమాట. అంటే ఈ దేశాలకి మైగ్రేషన్ ఎక్కువైపోయింది కదా. ఈ మైగ్రేషన్లో భాగంగా ఏమవుతుంది, కొంతమంది టెర్రరిస్టులు కూడా వచ్చేస్తున్నారు. వీళ్ళని పోషించే పరిస్థితుల్లో ఈ దేశాలు లేవు. కాబట్టి వీళ్ళందరినీ తీసుకుని ఇగో మీకు అమ్మేస్తాం, డబ్బులు ఇచ్చి అమ్మేస్తాం. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కాదు. ఇగో వేరే దేశపు వాళ్ళు మా దగ్గర లైసెన్స్ లేకుండా ఉన్నారు, వీసా లేకుండా ఉన్నారు, మీకు అమ్మేస్తాం. వాళ్ళని తీసుకుంటారంటే తీసుకుంటాం, ఎంత ఇస్తారని అడుగుతారంట. ఒక 100కి అంటే 100 మంది మనుషులు మేము పంపించేస్తాం, ఒక్కొక్కడికి $450 ఇస్తాం, కావాలా అని అడుగుతారు. $450 అయితే కాదు, హోల్సేల్గా 100 మంది కలిపి ఒక $4 బిలియన్ ఇవ్వండి అంటారు. ఎందుకంటే వాడి జీవితాంతం మేమే పోషించుకోవాలి కదా. అట్లా ఒక $4 బిలియన్ 100 మందిని పంపించేస్తున్నారు. ఎక్కడికి? రువాండాకి పంపించేస్తారు. ఎక్కడి నుంచి? బ్రిటన్ నుంచి, అమెరికా నుంచి. దట్ ఈస్ ద ఎక్స్ప్లాయిటేషన్. అంటే వేరే దేశం నుంచి వచ్చేసి వీళ్ళ దేశాల్లో సెటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళని పట్టుకొని మళ్ళీ ఈ రకంగా తరలించేటటువంటి డిపోర్టేషన్ యాక్టివిటీ. డిపోర్టేషన్ నాట్ టు దేర్ పేరెంట్ స్టేట్, బికాస్ పేరెంట్ స్టేట్లో ఒరిజినల్గా ఉన్నటువంటి పేరెంట్ స్టేట్లో లివింగ్ కండిషన్స్ లేవు. సిరియా నుంచి పారిపోయాడు అనుకో, వాడిని మళ్ళీ సిరియా పంపించేస్తే అక్కడ చంపేస్తారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయాడు అనుకో, మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి పంపించేస్తే కట్ చేసేస్తారు. తల తెగాల్సింది తల, ఏలు కాదు అక్కడ. సో కాబట్టి అక్కడ చంపేస్తారు. కాబట్టి ఆయన ఏం చేస్తారు? రువాండాకి అమ్మేస్తారు. 100 మందికి $4 బిలియన్ చెప్పారు. అమెరికా, బ్రిటన్ ఇచ్చేసి ఆ దేశానికి అక్కడ వదిలేస్తే వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చుగలరు. దానివల్ల రువాండాకి ఏంది అడ్వాంటేజ్? ఇట్లా 100 మందికి $4 బిలియన్ వస్తుంటాయి కదా, వాళ్ళ ఎకానమీకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ అవుతుంది. 4 రోజులు సరదాగా ఉండొచ్చు. మరి మిగతా వీళ్ళు లైవ్లీహుడ్ ఏంది? వాడి కర్మ, ఎవడి కర్మ ఆడుతుంది. సో అట్లా ఈ ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరుగుతుంది ఈ గ్లోబలైజేషన్ నేపథ్యంలో. గ్లోబల్ నార్త్ ఈజ్ ద మోస్ట్ బెనిఫిటెడ్. అంటే ఈ గ్లోబలైజేషన్ వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందినటువంటిది ఈ గ్లోబల్ నార్త్ దేశాలు. ఏది గ్లోబల్ నార్త్ అంటే? యుఎస్ అండ్ వెస్టర్న్ యూరోప్. ఈ ఎంఎన్సీస్ కానీ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ అన్నీ ఈ గ్లోబల్ నార్త్కి సంబంధించినటువంటి దేశాలే. అండ్ ఈ గ్లోబలైజేషన్ కారణంగా వీటికి దెర్ ఈజ్ ఎ సప్లై ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్. మానవ వనరులు సప్లై జరుగుతుంది. అంటే ఈ దేశాల్లో వెస్టర్న్ సొసైటీ, యూరోపియన్ దేశాల్లో, అమెరికాలో స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉండదు. సో స్కిల్డ్ మ్యాన్ పవర్ లేదు కాబట్టి
ఈ గ్లోబల్ సౌత్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. అంటే మనకి ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా ఉంటుంది అక్కడ. కాకపోతే వాడు మనకి మీద ప్రేమతో ఉద్యోగాలు ఇవ్వడు. H1B వీసా అనేది ఉంటుంది చూడు, దాన్ని ఈ మధ్యన ఏం చేశారు, $1,00,000 చేశారు. అంతకుముందు ఒక $2,000 $3,000 ఉండేది అంతే. అది కూడా కంపెనీ కట్టుకుంటుంది. ఇప్పుడు వీడి మీద ఎందుకు ఇంత ప్రేమ? హైదరాబాద్లో ఉండేవాళ్ళు అయితే రకరకాల టెక్నిక్లు ఉపయోగించేవాళ్ళు. అంటే ఏపీ తెలంగాణ నుంచి అమెరికాకి వెళ్ళేవాళ్ళు. ఏం టెక్నిక్స్ అంటే ఒక 20 అప్లికేషన్లు వేస్తారు H1B వీసా తోటి. అది ఎలా సెలెక్ట్ చేస్తారు? లాటరీ ద్వారా సెలెక్ట్ చేస్తారు. కాబట్టి ఒక్కొక్కడికి 20 అప్లికేషన్లో ఒకటి తగలొచ్చు. ఆర్ అదర్వైజ్ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే ఒకడికి 5-6 వీసాలు వచ్చేస్తుంటాయి. 5-6 వీసాలు వచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే ఇవన్నీ మిగతా 7 కూడా 8 వీసాలు వచ్చినాయి అనుకో, 7 వీసాలు వేస్ట్ ఉన్నట్టు, ఖాళీగా ఉండిపోతాయి. అందుకే ఎవ్రీ ఇయర్ వీళ్ళు 80,000 వీసాలు జారీ చేస్తే ఆల్మోస్ట్ 70,000 నుంచి 73,000 ఎవ్రీ ఇయర్ ఇండియా నుంచే పోతుండే. ఈ $2,000-3,000 ఉండడం వల్ల మ్యాక్సిమం $1,500. ఆ తర్వాత దాన్ని ఇంకా అన్ని ఖర్చులు కలుపుకొని $2,000 $3,000 అన్నట్టు. సో ఇది యాక్చువల్గా ఏంటి, అమెరికా మన మీద ప్రేమతో ఇంపోర్ట్ చేసుకోవడం కాదు ఈ వర్కర్స్ని. వాళ్ళు చీప్ లేబర్. సింపుల్గా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే అది చీప్ లేబర్. ఎందుకని అమెరికాలో గంటకి $15 మినిమం పే చేయాలి ఒక వర్క్ చేస్తే. కానీ ఇండియా నుంచి తీసుకెళ్తే వాడికి గంటకు $1 పే చేస్తే సరిపోతుంది. $2 మ్యాక్సిమం. ఎక్కువ తీసుకుంటారంటే $5. నేను చాలా కాస్ట్లీ అంటే $5 అనమాట. అంటే ఆల్మోస్ట్ $10 per hour వాళ్ళకి మిగిలిపోతే, ఆ కంపెనీలకి మిగిలిపోతుంది. సో ఇది హ్యూమన్ రిసోర్స్ సప్లై ఈ రకంగా వాళ్ళకి బెనిఫిట్ అయింది. కానీ నష్టం ఏం జరిగింది గ్లోబల్ నార్త్కి గ్లోబలైజేషన్ వలన అంటే, ఈ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ జరిగిపోయింది, రాడికలైజేషన్ జరుగుతుంది. ఇటువంటి పరిస్థితి, రాడికలైజేషన్ ఆఫ్ ది లోకల్ పీపుల్. డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ అంటే ఏంటి? జనాభా నిష్పత్తులు మారిపోతున్నాయి. జనాభా నిష్పత్తులు మారిపోయి లోకల్ పాపులేషన్ కన్నా ఇట్లా వేరే దేశాల నుంచి వచ్చే పాపులేషన్ ఎక్కువైపోయింది. సో వేరే దేశాల నుంచి వచ్చే పాపులేషన్ గత 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో పెరిగిపోయింది. దానివల్ల ఏమైంది చూడు, ఇప్పుడు న్యూయార్క్లో ఒక మేయర్ వేరే దేశపోడు ఎలక్ట్ అయ్యాడు. అంటే ఇస్లామటైజేషన్ అనేది గణనీయంగా పెరిగిపోయింది ఈ దేశాల్లో. పర్టికులర్గా ఈ మైగ్రేషన్ అనేటటువంటి దానిలో భాగంగా ఈ అరబిక్ కంట్రీస్ నుంచి, ఇరాన్ ఇరాక్ లాంటి దేశాల నుంచి ఎక్కువగా మైగ్రేట్ అయిపోతున్నారు. ISIS తీవ్రవాదం కారణంగా చాలామంది ముస్లిమ్స్ ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. సో లోకల్ పాపులేషన్ని డామినేట్ చేసే విధంగా మిగతా దేశ పాపులేషన్స్ పెరిగిపోతున్నాయి. అండ్ రాడికలైజేషన్ కూడా జరుగుతుంది. రాడికలైజేషన్ అంటే తీవ్రవాదులుగా మార్చేటటువంటి పరిస్థితి. అంటే లోకల్గా ఉన్నటువంటి వాళ్ళని టెర్రరిస్టులుగా మార్చే ప్రయత్నం అనమాట. సో ఈ దేశాల మీద టెర్రరిజం ప్రాబ్లం విపరీతంగా పెరుగుతూ వచ్చింది. 1980లో మొదలైనటువంటి గ్లోబలైజేషన్ అమెరికాలో ఏం జరిగింది, అల్టిమేట్గా 2001లో 9/11 ఇన్సిడెంట్కి దారితీసింది. ఫ్రాన్స్లో ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా నెగిటివ్ డైమెన్షన్. అలాగే అర్బన్ ఏరియాస్, సపోజ్ ఇండియాలో ఉన్నటువంటి అర్బన్ ఏరియాస్ దే హ్యావ్ డ్రాస్టికలీ ఇంక్రీస్డ్. లైఫ్ స్టైల్ చేంజెస్ వచ్చినాయి. అలాగే రూరల్ ఏరియాస్లో మైగ్రేషన్ పెరిగింది. అండ్ అగ్రికల్చర్ తగ్గింది. అలాగే అర్బన్ ఏరియాస్లో ఇండస్ట్రియలైజేషన్ పెరిగింది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పెరిగినాయి. అండ్ అలాగే పురా అనేది కూడా మొదలైంది. దీన్నే రర్బన్ అంటారు. సో ద పురా ఈజ్ ద ప్రొవైడింగ్ అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ ది రూరల్ ఏరియాస్. పట్టణ ప్రాంతాలలో ఉండేటటువంటి సదుపాయాల్ని గ్రామ ప్రాంతాల్లో కల్పించడం అది. సో దట్ ద మైగ్రేషన్ కెన్ బి రెడ్యూస్డ్. దాన్ని పురా అని 2003లో అనేవారు. సో ఈ పురా అంటే ప్రొవైడింగ్ ద అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ ద రూరల్ ఏరియాస్. పట్టణ సదుపాయాలని గ్రామీణ ప్రాంతాల్లో కల్పించడం. దాన్ని పేరు మార్చి 2015 నుంచి రర్బన్ అని అంటున్నారు. అంటే రూరల్ ప్లస్ అర్బన్.
అంటే ప్రొవైడింగ్ ది అర్బన్ ఫెసిలిటీస్ ఇన్ ద రూరల్ ఏరియాస్ ఆర్ అర్బన్ మిషన్ ద్వారా ఇటువంటిది జరుగుతుంది. ఇది జాగ్రఫికల్ డైమెన్షన్. తర్వాత ఈ సోషల్ డైమెన్షన్ చూస్తే సమాజం మీద ఈ గ్లోబలైజేషన్ యొక్క ప్రభావం ఎలా ఉంది అంటే ఇందులో ఇక్కడ చెప్పినటువంటి ఆస్పెక్ట్స్, ఇది డెమోగ్రఫిక్ డైమెన్షన్ ఇక్కడ కూడా వస్తుంది. డెమోగ్రఫిక్ ఇంపాక్ట్ ఏ విధంగా అంటే డెమోగ్రఫిక్ ఇంపాక్ట్ అన్నప్పుడు యూ హ్యావ్ టు అనలైజ్ ద థింగ్స్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఉమెన్, ఎల్జీబీటీ, సీనియర్ సిటిజన్, తర్వాత చిల్డ్రన్, యూత్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అనలైజ్ చేయాలి. అలాగే ఇప్పుడు వర్కర్స్ పరంగా స్ట్రీట్ వెండర్స్, గిగ్ వర్కర్స్, ఇండస్ట్రియల్ లేబర్, తర్వాత ఈ వైట్ కాలర్ జాబ్స్, తర్వాత ఈ పింక్ కాలర్ జాబ్స్ అండ్ గోల్డెన్ కాలర్ జాబ్స్. అంటే కాలర్లు ఎన్ని రంగులు ఉంటాయంటే మామూలుగా అయితే 2 రంగులు ఉండేవి బిఫోర్ గ్లోబలైజేషన్. 2 రంగులు ఏంటి? బ్లూ కాలర్ అండ్ వైట్ కాలర్ అని చెప్పి. సో ఇప్పుడు ఈ 3 బ్లూ కాలర్ అంట. ఇండస్ట్రియల్ వర్కర్స్, గిగ్ వర్కర్స్, స్ట్రీట్ వెండర్స్, దే ఆర్ ఆల్ కన్సిడర్డ్ టు బి ద బ్లూ కాలర్స్. పింక్ కాలర్ జాబ్స్ అంటే కొంచెం లేడీస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండేది. ఐ లైక్ పింక్ రే అని అంటారు చూడు. ఎవరంటారు? బాయ్స్ అంటారా, గర్ల్స్ అంటారా? ఇట్లా జెండర్ డిస్క్రిమినేషన్ ఉంటుంది అసలు కలర్స్కి కూడా అంటే ఉంటుంది. సో గర్ల్స్కి నచ్చేటటువంటి కలర్స్ ఒక రకంగా ఉంటాయి, బాయ్స్కి నచ్చే కలర్స్ ఇంకో రకంగా ఉంటాయి. కాబట్టి పింక్ కాలర్ జాబ్స్ అంటే ద జాబ్స్ విచ్ ఆర్ మోస్ట్లీ పర్ఫార్మ్డ్ బై ద ఉమెన్ ఇన్ ది హాస్పిటాలిటీ సెక్టర్. సో ఈ హాస్పిటాలిటీ సెక్టార్లో ఇప్పుడు రిసెప్షనిస్ట్ని ఎవరుంటే బాగుంటుంది? మనకి అడ్డదిడ్డంగా మొగాడు ఉంటే బాగుంటుందా? చక్కగా ఒక అమ్మాయి ఉంటే బాగుంటుందా? డెఫినెట్లీ ఒక అమ్మాయి ఉంటేనే బాగుంటుంది. అటువంటి జాబ్స్ కానీ, లేకపోతే ఇప్పుడు సపోజ్ ఒక ఎల్కేజీ స్కూల్లో ఒక తండ్రి తన పిల్లల్ని తీసుకెళ్ళి రోజు ఎందుకు డ్రాప్ చేస్తాడు? చక్కగా టీచర్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఆర్నాల్డ్ స్వార్జెనెగ్గర్ లాంటి వాడిని అక్కడ పెట్టారనుకో, ఎటువంటిదో పిల్లల్ని పిసికేస్తాడు. కాబట్టి అలాంటి బాడీ బిల్డర్ని పెట్టకూడదు, అమ్మాయిల్లో పెట్టాలి సున్నితంగా చూసుకోవడానికి పిల్లల్ని. అలాంటి ఎల్కేజీ స్కూల్స్ కానీ, అంటే కిండర్ గార్డెన్ స్కూల్స్లో, హాస్పిటాలిటీ సెక్టర్స్లో, హాస్పిటల్స్లో, ఈ హాస్పిటాలిటీ సెక్టర్లో పనిచేసేటటువంటి వర్క్స్ అన్నీ కూడా కలిపి ఏమన్నారంటే ఇది పింక్ కాలర్ జాబ్స్ అని అన్నారు. అండ్ ఇవి పెరిగినాయి. ఈ పింక్ కాలర్ జాబ్స్ అనేవి విస్తృతంగా పెరిగినటువంటి పరిస్థితి. గోల్డెన్ కాలర్ జాబ్స్కి రెస్పెక్ట్ పెరిగింది. గోల్డెన్ కాలర్ జాబ్స్ అంటే ప్రొఫెషనల్ జాబ్స్ అన్నమాట. సో ఈ ప్రొఫెషనల్ జాబ్స్ అంటే ఈ డాక్టర్స్, తర్వాత ఇంజనీర్స్. అండ్ బిఫోర్ 1991 there were hardly any people who used to take the engineering courses. అండ్ 1991కి ముందు ఇంజనీర్ చదవాలంటే వాడు కంపల్సరీగా మగోడై ఉండాలి, అమ్మాయిలు ఇంజనీరింగ్ చదవకూడదు అనేది. అండ్ డాక్టర్ అవ్వాలంటే అమ్మాయి అవ్వాలి, జెంట్స్కి ఇంజనీరింగ్ డాక్టర్ చదివే హక్కు లేదన్నట్టుగా ఉండేది పరిస్థితి. గ్లోబలైజేషన్ తర్వాత అటువంటి విభేదాలు పోయినాయి, అందరూ అన్ని చదివేస్తున్నారు. ఎవడు కొన్ని సందర్భాల్లో ఎవడు ఏది చదవట్లేదు, చదువుతున్నట్టు నటిస్తున్నారు. అది చదవకుండా ఉండేవాడిని కొడుకు అంటారు, చదివినట్టు నటించేదాన్ని కూతురు అంటారని చెప్పి చాలామంది అంటుంటారు కదా. సో అట్లా ఈ గోల్డ్ కాలర్ జాబ్స్ అని అంటే మీనింగ్ ఈ డాక్టర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, తర్వాత
ఈ ఇంజనీరింగ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పనిచేసేవాళ్ళు, డేటా ఇంజనీర్స్, ఇటువంటివన్నీ కలిపి ఈ గోల్డెన్ కాలర్ జాబ్స్ అని అంటున్నాం. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ దీంట్లో వస్తాయి. సో ఈ వర్కర్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంది ఈ సోషల్ డైమెన్షన్లో. అలాగే ఈ కమ్యూనిటీ గ్రూప్స్ మీద ఈ ప్రభావం ఎట్లా. కమ్యూనిటీ గ్రూప్స్ అంటే రిలీజియన్, ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ రిలీజియన్, క్యాస్ట్, ఎథ్నిసిటీ, తర్వాత ట్రైబల్ గ్రూప్స్, సో వీళ్ళందరి మీద ఏ రకమైనటువంటి ప్రభావం ఉంటుంది అనేటటువంటిది చెప్పడం. అంటే అందరి మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది, తర్వాత నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఉమెన్ మీద గ్లోబలైజేషన్ ఇంపాక్ట్ ఎలా ఉంది అన్నాం అనుకో, ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఆన్ ఉమెన్ ఈజ్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్. పాజిటివ్గా ఎలా ఉంది అంటే స్టార్టింగ్లో ఉమెన్ హ్యాస్ గాట్ ఆపర్చునిటీస్ ఇన్ ద న్యూ సెక్టార్స్. దే ఆర్ నాట్ జస్ట్ కన్ఫైన్డ్ ఓన్లీ టు ద హోమ్, కేవలం ఇంటికి పరిమితం కావడం అనేటటువంటి పరిస్థితి కాకుండా చదువుకోవడం జరిగింది, కొత్త కోర్సులు నేర్చుకోవడం మొదలైంది. స్టెమ్ ఎడ్యుకేషన్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 43% వరకు లేడీసే నేర్చుకుంటున్నారు. ఈ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ అనేది ఎక్కువగా నేర్చుకునేది అమ్మాయిలే. అండ్ దానివల్ల జాబ్స్ వస్తాయి, మైగ్రేషన్ పెరిగింది. గతంలో మైగ్రేషన్ అంటే ఓన్లీ పెళ్లి చేసుకునేప్పుడు మాత్రమే మైగ్రేట్ అవుతారు, అమ్మగారింటి నుంచి అత్తయ్య గారింటికి వెళ్తారు. ఆర్ అదర్వైజ్ ఓన్లీ ఎలోపింగ్ టైంలో మాత్రమే మైగ్రేషన్ ఉంటుంది, అంతే. మిగతా టైమ్స్లో మైగ్రేషన్ ఉండదు. అండ్ ఇప్పుడు మైగ్రేషన్ అనేది ఈ రెండింటిగా కాకుండా ఈవెన్ జాబ్స్ చేయడం కోసం మైగ్రేషన్ అవుతున్నారు అమ్మాయిలు, తర్వాత చదువుకోవడానికి మైగ్రేషన్ అవుతున్నారు, కోచింగ్లకి మైగ్రేషన్ అవుతున్నారు. ఇంట్రా కంట్రీ మైగ్రేషన్ మాత్రమే కాకుండా ఇంటర్నేషనల్ మైగ్రేషన్ కూడా జరుగుతుంది. బట్ ప్రాబ్లమ్స్ ఏంటి? క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ ఈజ్ ఇంక్రీజింగ్. మహిళల మీద ఈ నేరాలు అనేటటువంటి పెరిగినాయి. తర్వాత డబుల్ బర్డెన్ ఆన్ ది ఉమెన్ ఇన్ సమ్ ఏరియాస్, అంటే కొన్ని విషయాల్లో మహిళల మీద రెట్టింపు ఒత్తిడి పెరగడం. అంటే రెట్టింపు ఒత్తిడి అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఈ మీ సిస్టర్స్ కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ కాకుండా మీ మదర్స్ లేకపోతే ఆంటీస్ ఉంటారు కదా, వాళ్ళని ఒకసారి చూడండి. ఒకవైపు వాళ్ళు జాబులు చేయాలి, ఇంకోవైపు ఇంట్లో పని కూడా చేయాలి. ఇప్పుడు మీ పేరెంట్స్ చూడండి, మీ డాడీ కష్టపడి రోజంతా ఉద్యోగానికి వెళ్ళి వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేసి లింగి కట్టుకుని బనీని వేసుకుని ఆ టీవీ పట్టుకుని కూర్చుంటాడు. మమ్మీ అట్లా కాదు కదా, రాత్రి 11ంటికి పండుకుంటుంది, 5 గంటలకే నిద్రలేస్తుంది, మళ్ళీ నిన్ను నిద్రలేపాలి, మళ్ళీ అరవాలి నీ మీద అరిచినట్టుగా వంక పెట్టి డాడీ మీద అరుస్తుంది, ఎంతకి నిద్రలేట్లేదని చెప్పి. ఇన్ని టెక్నాలజీలు ఉపయోగించాలి. తర్వాత 9 గంటలకి జాబ్కి వెళ్ళాలి, మీ అందరికీ సర్ది పెట్టాలి, డాడీకి సర్ది పెట్టాలి, ఆవిడ సర్దుకోవాలి, జాబ్కి వెళ్ళాలి, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వంట చేయాలి, మళ్ళీ 11 వరకు పని చేయాలి. ఈ లోపల సపోజ్ 2 ఇయర్స్ బాయ్ ఉన్నాడు అనుకో, ఆ బాయ్ను లేకపోతే ఆ గర్ల్ను ఈ డే కేర్ సెంటర్లో జాయిన్ చేయాలి, పరిగెత్తుకుంటూ ఆ పిల్లోని తెచ్చుకోవాలి. ఇన్ని ఉంటాయి. ఈ బర్డెన్లో తక్కువ ధర ఏ మాత్రం తగ్గలేదు. అంటే డబుల్ బర్డెన్ ఆన్ ది ఉమెన్స్. పాజిటివ్గా చూస్తేనేమో నీ అంతటిది లేదు అని చెప్పి సొసైటీ అంటుంది, నువ్వు ఆదిశక్తి అని అంటుంది. ఇంకో నీ శక్తి ఎక్కువ ఆదిశక్తి కాబట్టి దాన్ని ఒప్పేసుకుంటావు, తర్వాత మురిసిపోతావు ఆదిశక్తి అనగానే. మరి నీకు ఇంత శక్తి ఉంది కదా, ఇవన్నీ చెయ్యి అని అంటారు. ఇలా రెట్టింపు ఒత్తిడి అనేటటువంటి పరిస్థితి కనపడుతుంది అన్నమాట. ఇది నెగిటివ్ ఆస్పెక్ట్. అంటే ప్రతి డైమెన్షన్లోనూ ఇట్లా పాజిటివ్ అండ్ నెగిటివ్ డైమెన్షన్స్ రెండు చూడాలి. తర్వాత ఇప్పుడు సపోజ్ ఎల్జీబీటీ ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ సెషన్లో కూడా మనం డిస్కస్ చేస్తాం ఎల్జీబీటీస్ గురించి. ఎల్జీబీటీల మీద ప్రభావం ఎట్లా ఉంటుంది? బిఫోర్ లిబరలైజేషన్ అయితే ఎల్జీబీటీస్ వర్ రెడిక్యూల్డ్, దే వర్ ఇన్సల్టెడ్. రెడిక్యూల్డ్ అంటే ఎక్కిరించబడేవారు, అవమానించబడేవారు. ఇప్పుడు అలా కాదు, ఈక్వానిమిటీ అనేది వచ్చింది. సమానంగా చూడాలి, వాళ్ళు కూడా మనుషులే. అండ్ ఈ మూమెంట్ నేపథ్యంలో ఏమైంది అంటే ఇట్లా సమానంగా చూడాలనేటటువంటి నేపథ్యంలో అమ్మాయిలు అబ్బాయిలు కూడా మేము అమ్మాయి లేకపోతే అబ్బాయి అని గుర్తించబడాలని కోరుకోవట్లేదు. వీ వాంట్ టు బి ట్రీటెడ్ యాజ్ అ బైనరీ. సో ఈ బైనరీ ట్రీట్మెంట్ అంటే ఏంటి? దే అనేటటువంటి ట్రీట్మెంట్, నాట్ సింగులారిటీ. సింగులర్ అంటే సెక్షువల్ ట్రీట్మెంట్ విషయంలో స్త్రీయా పురుషుడా అని కాకుండా దే అనే పదంతో పిలవాలని కోరుకోవడం జరుగుతున్నటువంటి
దీని నెగిటివ్ ఏంటో కూడా చెప్పాను. నెగిటివ్ ఏమైంది, ఇట్లా ఎల్జీబీటీలుగా మారిన వాళ్ళకి మరి ఒలింపిక్స్లో మేల్ కేటగిరీలో పోటీ చేయించాలా, ఉమెన్ కేటగిరీలో పోటీ చేయించాలా? ఒక అబ్బాయి అమ్మాయిగా మారాడు, మరి ఆ అబ్బాయి అమ్మాయిగా మారిన తర్వాత ఒలింపిక్స్లో ఉమెన్ కేటగిరీలో పోటీ చేస్తే డెఫినెట్గా గోల్డ్ మెడల్ కొడతాడు. ఎందుకు? వాడి సెక్షువల్ ఓరియంటేషన్ మారింది కానీ వాడి ఫిజికల్ స్ట్రెంత్ మారలే. అమ్మాయితో కంపేర్ చేసినప్పుడు వాడికి డెఫినెట్గా మెడల్ వస్తుంది. కాబట్టి ఇది ఈక్వాలిటీ కాదు, ఈక్వల్ ట్రీట్మెంట్ కాదు. అలాగే పబ్లిక్ టాయిలెట్స్ని ఉపయోగించాల్సి వచ్చినప్పుడు ఎక్స్ప్లాయిటేషన్కి గురయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి సపరేట్గా ఇంకా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలనేటటువంటి ఊహ వెస్ట్రన్ సొసైటీలోనూ రాలేదు, ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్, గ్లోబల్ సౌత్ దేశాల్లో కూడా రాలేదు. సో ఈ రకంగా ఎల్జీబీటీల మీద కానీ సీనియర్ సిటిజన్స్ మీద కానీ ఇటువంటి అన్ని పరిస్థితులు వస్తాయి. అలాగే ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అనే అంశం మీద ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది. అంటే ఈ సీనియర్ సిటిజన్స్ అంటే ద పీపుల్ హూ ఆర్ దే ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ ద బేబీ బూమర్స్. 1946 నుంచి 1964 మధ్యకాలంలో పుట్టినటువంటి వాళ్ళు ఆ బేబీ బూమర్స్ అని అంటారు. ఆ తర్వాతనేమో 1966 నుంచి 1981 మధ్యకాలంలో పుట్టిన వాళ్ళని జెన్ఎక్స్ అని అంటారు. అండ్ సో దే ఆర్ ద హయ్యర్ మిడిల్ ఏజ్ పీపుల్. వీళ్ళ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? తర్వాత దేర్ ఇస్ జనరేషన్ వై, మిలీనియన్స్ అంటారు. ఈ మిలీనియల్స్ అంటే ద పీపుల్ హూ ఆర్ బార్న్ బిట్వీన్ 1980 to 1997. అండ్ దెర్ ఈస్ జెన్ జీ కమ్యూనిటీ. సో ఈ జెన్ జీ కమ్యూనిటీ అంటే దోస్ పీపుల్ హూ ఆర్ బార్న్ బిట్వీన్ 1997 to 2012. ఈ జెన్ జీ మూమెంట్స్ ఇవన్నీ స్కీములు ఉన్నాయి కదా, కాబట్టి దాని మీద క్వశ్చన్ రావచ్చు. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద గ్లోబలైజేషన్ ఆన్ ద జెన్ జీ? పొలిటికల్ ఇంపాక్ట్ ఏంది? హౌ దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది గ్లోబల్ పాలిటిక్స్? ఏ విధంగా వీళ్ళ రెవల్యూషన్స్ కారణంగా, జెన్ జీ రెవల్యూషన్స్ కారణంగా ప్రభుత్వాలు మారిపోతున్నాయి? ఎలా అయితే ఇప్పుడు సపోజ్ మిలీనియల్స్ రెవల్యూషన్స్ కారణంగా జాస్మిన్ రెవల్యూషన్ వచ్చింది ఇప్పుడు 2011లో. ఆ తర్వాత సంవత్సరం ఈ పుట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఎదిగే ఉన్నారో వాళ్ళ వల్ల ఇప్పుడు కొన్ని దేశాల్లో రెవల్యూషన్స్ వచ్చినాయి. అండ్ తర్వాత చిల్డ్రన్ అన్నారు, జెన్ ఆల్ఫా అన్నారు, మళ్ళీ ఏకి వెళ్ళిపోయింది, జెడ్ తర్వాత ఏ వచ్చేసింది అన్నట్టు. సో వీళ్ళని ద పీపుల్ హూ ఆర్ బోర్న్ ఆఫ్టర్ 2013, 2013 తర్వాత పుట్టినోళ్ళు జెన్ ఆల్ఫా అంటున్నారు. వీళ్ళకి ఇంకా 13 ఏళ్ళు 15 ఏళ్ళు ఈ టైప్లో ఉంటారు. సో 2013 తర్వాత పుట్టిన వాళ్ళు. సో వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎలా ఉంది ఈ గ్లోబలైజేషన్ వల్ల? ఇప్పుడు చిల్డ్రన్ మీద సెక్షువల్ క్రైమ్స్ పెరగడం ఒక నెగిటివ్ ఇంపాక్ట్. అది బాయ్స్ అండ్ గర్ల్స్ అనేటటువంటి తేడా లేకుండా. పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటి? వీళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి అండ్ కమ్యూనికేషన్ ఎక్కువ ఉంది వీళ్ళకి. అండ్ వీళ్ళకి ఉన్నటువంటి మరొక ఆపర్చునిటీ ఏంటంటే మొబైల్ చూసేటటువంటి ఒక అవకాశం ఉండడం. దానివల్ల వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతుంది. అదే మొబైల్ చూడడం దేశాన్ని నాశనం చేసేది కాదు, అన్అవాయిడబుల్ అది. దానివల్ల ఈ మొబైల్ చూసేటటువంటి అలవాటు ఉండడం వల్ల ఈ పిల్లలకి ఐక్యూ లెవెల్స్ అనేవి విపరీతంగా ఉంటాయి. అది భరించలేక పెద్దోళ్ళు వద్దంటారు. నాకన్నా ఎక్కువ బాగా ఆలోచిస్తున్నాడు, అంత మగోడు అయిపోయావు నువ్వు అన్నట్టుగా ఈ తండ్రి ఫీల్ అవుతాడు, లేకపోతే వాళ్ళ అంకుల్ ఫీల్ అవుతాడు. అయిపోయి వీడికి ఎప్పుడు మొబైల్ అయినా అని చెప్పి తిడుతూ ఉంటాడు. అది ఎందుకనంటే మంట. ఏం మంట? కేవలం జెలసీ వలన వచ్చినటువంటి మంట. నాకన్నా కుర్రోడు ఏంది ఎక్కువ ఐక్యూ కలిగి ఉన్నాడని చెప్పి. సో వాడి ఐక్యూ లెవెల్స్ అనేవి విపరీతంగా ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కారణంగా, కమ్యూనికేషన్ రెవల్యూషన్ కారణంగా ఎబిలిటీ టు యూస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ద డే టు డే లైఫ్ అనేది వీళ్ళకి బాగా వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇటువంటి ఈ డైమెన్షన్స్లో డెమోగ్రఫిక్ ఇంపాక్ట్ అనేది మనం అనలైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలా మిగతా డైమెన్షన్స్లో కూడా ఈ రకంగా ఆలోచించాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఫండమెంటల్గా గ్లోబలైజేషన్ అనేది ఎకనామిక్ డైమెన్షన్. ప్రధానంగా గ్లోబలైజేషన్ అనే దాన్ని ఎకనామిక్ గ్లోబలైజేషన్ అనే అంటాం. దానివల్ల కలిగినటువంటి కల్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్ అన్నమాట. ఎకనామిక్ గ్లోబలైజేషన్లో ప్రధానంగా డిమాండ్ అండ్ సప్లై అనే పర్స్పెక్టివ్లో చూడాలి. సో డిమాండ్ చేసేది ఎవరు? కన్జ్యూమర్స్. సప్లై చేసేది ఎవరు? ప్రొడ్యూసర్స్. సో ఈ ప్రొడ్యూసర్స్ ఎవరు? ఎంఎన్సీస్.
ఫార్మర్స్, స్టాక్ మార్కెట్స్, సో ఈ కన్జ్యూమర్స్, బయ్యర్స్, ఇట్లా. సో వీటి కారణంగా వచ్చినటువంటి చేంజెస్ అంటే ఈ ప్రొడ్యూసర్స్లో ఇండస్ట్రియల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, సర్వీస్ సెక్టర్, ఇలాంటివన్నీ ఉంటాయి. వాటి వలన కలిగేటటువంటి మార్పులు, సొసైటీ మీద, ఎకనామిక్ సిస్టమ్ మీద కలిగేటటువంటి మార్పు. అండ్ దీని నుంచి మళ్ళీ మ్యాక్రో, ఇది ఈ డిమాండ్ అండ్ సప్లై అనేవి మైక్రో ఎకనామిక్ ఓరియంట్. మైక్రో ఎకనామిక్ ఇండికేటర్స్. అండ్ ఇది కాకుండా మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ ఏంటి? జీడిపిలో ఎలాంటి మార్పులు వచ్చినాయి, బ్యాంకింగ్ రంగంలో ఎట్లాంటి మార్పులు వచ్చినాయి, తర్వాత ఇన్సూరెన్స్ అండ్ అదర్ ఫైనాన్షియల్ సెక్టర్స్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి, ఇటువంటి. ఈ ఫారిన్ ట్రేడ్, అంటే విచ్ ఇస్ BOP, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్కి సంబంధించినటువంటి విషయాలు. సో ఈ విదేశీ వర్తక వాణిజ్యం, వీటన్నిటికి సంబంధించింది ఎకనామిక్ డైమెన్షన్. సో ఇట్లా ఇవన్నీ కొన్ని పెరిగినాయి బాగా, కొన్ని దేశాలకి నష్టపోయినాయి. ఏ రకంగా ఈ మార్పులు వచ్చినాయో చూసాం. గ్లోబల్ నార్త్ ఎక్కువ బెనిఫిట్ పొందింది, గ్లోబల్ సౌత్ బెనిఫిట్ పొందింది కానీ ఎక్స్ప్లాయిటేషన్కి ఎక్కువ గురైంది. ఇప్పుడు ఈ దేశాల్లో ఆదాయాలు పెరిగినాయి, వర్కర్స్కి సంబంధించినటువంటి ఆదాయాలు పెరిగినాయి. సో ఇప్పుడు సప్లైలో భాగంగా ఇప్పుడు సపోజ్ ల్యాండ్, లేబర్ అండ్ క్యాపిటల్, ఇవి కూడా ఉంటాయి. అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, వీటికి సంబంధించిన అంశాలు కూడా చూసుకోవాలి. లేబర్ అంటే రకరకాల లేబర్ టైప్స్ చెప్పాం, ఆ లేబర్ టైప్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంది. ల్యాండ్ ఓనర్షిప్ మీద ఎటువంటి మార్పులు వచ్చినాయి, ల్యాండ్ రిఫార్మ్స్ ఎలా జరుగుతున్నాయి. అండ్ తర్వాత క్యాపిటల్, మూలధనం ఏ విధంగా పెరుగుతూ ఉంది. డెవలపింగ్ కంట్రీస్లో క్యాపిటల్ అనేది పెరుగుతుంది, డెవలప్డ్ కంట్రీస్తో కలిపి.